హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం, ధ్యానం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ అయిన సునీత మేడం అరుణాచలం నుంచి వచ్చారు. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం ఎంచుకున్న టాపిక్ జీవితం యొక్క పరమార్థం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్కారం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. ఫర్ యూ ఛానల్ ఎంతో గొప్పగా ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందరికీ అందిస్తున్నారు. ప్రతిరోజు కూడా ఎంతో మంది మాస్టర్స్ ని తీసుకొచ్చి ఈ ప్లాట్ఫామ్ మీద ఈ జ్ఞానాన్ని అందిస్తున్నందుకు, ఈ ప్లాట్ఫామ్ మీద ఈ రోజు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. సో మేడం అడగగానే నాకు వచ్చిన టైటిల్ అది. నేను ఎక్కువ ఆలోచించలేదు, ప్రిపేర్ అవ్వలేదు. బట్ నాలో నుంచి ఒక ఇంట్యూషనల్ గా టైటిల్ వచ్చింది. సో జీవితం యొక్క పరమార్థం అని. సో దాని గురించి ఈరోజు మనం చక్కగా మాట్లాడుకుంటాం, డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరికి కూడా జీవితానికి ఒక అర్థం ఉండాలి. సో అర్థం లేని జీవితం వ్యర్థం, మనకు తెలుసు కదా. సో ఈ అర్థవంతంగా జీవించాలి అని అనుకుంటాము, కానీ ఇంకా పరమార్థంతో జీవించడం అనేది ఎంత గొప్ప విషయం. సో మనం మామూలుగానే ధ్యానము, ఆధ్యాత్మికము అనే లేక ముందు కూడా మనం మన జీవితాన్ని ఒక అర్థవంతంగా జీవించడానికి ప్రయత్నించాలి. అది కూడా తెలియకుండా చాలా మంది జీవించేస్తున్నారు. ఏదో పుట్టేసాము, పెరుగుతున్నాము, మనం అన్ని చేసుకుంటున్నాం, పెళ్లిళ్ళు చేసుకోవడం, పిల్లల్ని కనడం, సంపాదించడం, వండుకోవడం, పోవడం. సో ఇలాగా అసలు జీవితానికి ఒక అర్థం ఉండాలి అని కూడా చాలా మంది తెలియకుండానే జీవించేస్తున్నారు. కానీ అలా కాకుండా అర్థవంతంగా జీవించాలి, మనం 10 మందికి ఉపయోగపడాలి, ఏదో ఒక మంచి పని చేయాలి, సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి అని తెలిసి ఒక కామన్ సెన్స్ తో అసలు జీవిస్తున్నారంటేనే వాళ్ళ జీవితానికి ఒక అర్థం ఉన్నట్టు. సో అలా వాళ్ళ జీవితాల్ని వాళ్ళు చక్కబెట్టుకొని 10 మందికి పడే వాళ్ళు ధ్యానం అని తెలియక ముందే ఇలా కొద్దిగా అయినా ఆలోచించే వాళ్ళు, వాళ్ళ జీవితానికి ఒక అర్థం అనేది ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆధ్యాత్మికత, ధ్యాన సాధన అనేది పరిచయం అయ్యి మన జీవితంలో మనం దాన్ని యాడ్ చేసుకుంటామో అప్పుడు మన జీవితానికి ఒక పరమార్థం అన్నది దొరుకుతుంది. సో అలా పరమార్థంతోటి జీవించడం అనేదే మన జీవితం యొక్క లక్ష్యం. ప్రతి ఒక్కరి యొక్క జీవితం యొక్క లక్ష్యం ఏంటంటే, జీవితానికి ఒక పరమార్థం అన్నది ఉంటుంది. దాన్ని మనం తెలుసుకోవాలి. దానికోసం మనం ప్రయత్నం చేయాలి. ఆ పరమార్థం ఏంటో మనం తెలుసుకోవాలి. అదే లైఫ్ పర్పస్ అని అంటామనమాట. సో ఆ గొప్ప పర్పస్ తోటి మనం జీవించాలి అని. సో అలా జీవించేటప్పుడు మన జీవితం ఎలా ఉంటది? ఎలా తెలుసుకోగలుగుతాం అసలు మన పర్పస్ ఏంటి అనేది మనం కొంచెం కొంచెం చూసుకుంటాం. సో ప్రతి ఒక్కరము కూడా మనం ముందు అసలు ఈ దేహం గాదు, ఆత్మని అని తెలుసుకోవాలి. ఆ సత్యం అనేది మనం తెలుసుకోవాలి. ఆత్మ తన ఎదుగుదల కోసం, తన పాఠాలు నేర్చుకోవడం కోసం, తన అనుభవాలు తెలుసుకోవడం కోసం ఈ దేహాన్ని ఎంచుకొని ఎంతో సాహసంతో ఈ భూమి మీదకి ఈ దేహాన్ని తీసుకొని భూమి మీదకి వస్తుంది. ఎందుకంటే తను ఎదగాలి అని. సో ఈ భూమి అనే ఒక గొప్ప పాఠశాలకి మనం రావాలి, ఆత్మ రావాలి అంటే ఎంతో సాహసం చేయాలి. ఎందుకంటే ఆత్మకి తెలుస్తుంది మనము భూమి మీదకెళ్తే మర్చిపోతాము. మనం దేనికోసం వెళ్తామో అది మర్చిపోతామని ఆత్మకు తెలుసు. అయినా కూడా వేరే అవకాశం లేదు. ఆత్మకి ఎదగడానికి వేరే ఈ విశ్వంలో ఎక్కడా గూడా సాధ్యం కాదనమాట. కొద్దో గొప్పో ఎదగగలుగుతది గానీ, ఆత్మ చాలా ఉన్నతంగా ఎదగాలి అంటే కంపల్సరీగా భూమిపైకి రావాల్సిందే. ఈ పాఠశాలకి రావాల్సిందే. ఇక్కడ మాత్రమే గొప్ప పాఠాలు దొరుకుతాయి. అనుభవ జ్ఞానం దొరుకుతది. ఆత్మ ఎదగడానికి ఎన్నో అవకాశాలుంటాయి కాబట్టి
తెలిసినా కూడా మాయలో పడతాము, మర్చిపోతామని తెలిసినా కూడా సాహసం చేసి ఆత్మ భూమి మీదకి వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఛాలెంజ్ ఏంటి అంటే ఆత్మని అని తెలుసుకోవడం. ఆత్మని అని తెలుసుకోవడం. ఎందుకంటే ఈ దేహంలో ఉన్నప్పుడు ఆత్మ మర్చిపోతది. తనను తాను మర్చిపోతది. ఎందుకంటే ఈ భూమి యొక్క గుణం అది. కాబట్టి ఫస్ట్ ఆ రియలైజేషన్ అన్నది చాలా చాలా అవసరం. ఆత్మని అని తెలుసుకున్న తర్వాతే ఆత్మ యొక్క ఎదుగుదల అన్నది స్టార్ట్ అవుతది. ఆరంభమవుతదనమాట. అంతవరకు కూడా దేహపరంగా, మానసికంగా, మనం బుద్ధిపరంగా ఎదుగుతాము, జీవిస్తాము. సో, ఈ మూడింటి యొక్క ఎదుగుదల ఆత్మకి పెద్దగా డిఫరెన్స్ అన్నది దొరకదనమాట. సో, కాబట్టి ఆత్మని అని గుర్తించినప్పుడు మాత్రమే ఆత్మ యొక్క ఎదుగుదల అన్నది స్టార్ట్ అవుతది. సో, అందుకే ఆత్మ తనని తాను గుర్తు చేసుకోవడానికి ఎన్నో ఛాలెంజెస్ తీసుకొని వస్తది. సో, మన కర్మల యొక్క బ్యాలెన్స్ ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. అవి ఎలా పెట్టుకొనొస్తదంటే అక్కడక్కడ పెట్టుకొని ఈ ఛాలెంజ్ నేను ఫేస్ చేసినప్పుడు నేను ఆత్మని అని గుర్తు చేసుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది. ఇక్కడ మిస్ అయినా గూడా మళ్ళీ గుర్తు చేసుకోవడానికని ఇంకొక ఛాలెంజ్ చూస్ చేసుకొనొస్తుంది. అట్లా మన లైఫ్‌లో మనం ఫేస్ చేస్తున్న ఇబ్బందులు గానీ, ఛాలెంజెస్ కానీ ఇవన్నీ కూడా ఆత్మ తనకు తాను తెలుసుకోవడానికి పెట్టుకున్న ఒక స్థితులే అన్నమాట. కాబట్టి మనం ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్‌కంతా కూడా థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మనం వాటిని ఏరి కోరి తెచ్చుకొని పలానా టైంలో నాకిట్లాంటి ఒక ప్రాబ్లమ్ రావాలి. అప్పుడే నేను నా గురించి తెలుసుకోగలుగుతాను అని ఆత్మ ఎంచుకొని వస్తుంది కాబట్టి, మనం వాటికంతా కూడా థాంక్స్ చెప్పి, అక్కడ ఆ ఛాలెంజ్‌ని మనం ఫేస్ చేసేటప్పుడు, అప్పుడు మనకు ఆలోచన కలుగుతది. ఎలా బయటపడాలి? ఎందుకు ఫేస్ చేస్తున్నా? నాకే ఎందుకొస్తున్నాయి? అని ఆలోచనలు, ప్రశ్నలు మనలో మొదలైనప్పుడు మనకి ఆత్మ జ్ఞానం యొక్క వెతుకులాట కానీ, దొరకడం గానీ జరుగుతుంది. కాబట్టి మన లైఫ్ మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తది. మన జీవితాన్ని మనం గమనిస్తూ ఉంటే, దాని యొక్క ఫ్లోని మనం చక్కగా గమనిస్తూ ఉంటే, ఎంత చక్కటి పాఠాలు మనకి నేర్పిస్తుంది. ఎంత గొప్పగా మనం ఎదగగలుగుతాం. మన గమ్యాన్ని మనం చేరుకోగలుగుతాం. కాబట్టి మన జీవితమే మనకి ఒక పాఠము. బయట వేరే ఎవరినో చూసి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడి నుంచో మనం పాఠాలు నేర్చుకోవాల్సిన లేదు. మన జీవితమే, మన లైఫ్ లెసన్సే మనకి ఆత్మకి ఎన్నో అనుభవాల్ని, ఎన్నో పాఠాలని నేర్పిస్తుంది. కాబట్టి మన జీవితం అంత గొప్ప జీవితం. సో, ఫస్ట్ మనము అసలు మానవులుగా పుట్టినందుకు ఎంతో కృతజ్ఞతా భావంతో ఉండాలి. అండ్ మానవులుగా పుట్టిన తర్వాత ఈ ఆత్మ జ్ఞానం తెలుసుకోగలిగినందుకు మనం ఎంతో కృతజ్ఞతా భావం కలగాలి. సో, ఈ ఆత్మని అని అనుభవపూర్వకంగా తెలియాలి అంటే ధ్యాన సాధన ద్వారా మాత్రమే మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ ధ్యాన సాధనకి మనం ఎంతో కృతజ్ఞత తెలపాలి. అలా మనము ప్రతి క్షణము, ప్రతి ఇది కూడా కృతజ్ఞతతో భావంతో జీవించాలి. సో, ఆ తర్వాత మనం ఆహ్, ఆహ్, అద ధ్యాన సాధన చేస్తున్నాం. ఆత్మని అని తెలుసుకున్నాం. తర్వాత మన జీవితంలో మనకి ఎన్నో మార్పులు జరగాలి. సో, ఆహ్, ఆహ్, ఎన్నో గొప్ప గిఫ్ట్స్ మనకి జీవితంలో ఉన్నాయి. ఆ గిఫ్ట్స్‌నంతా కూడా మనం ఎంజాయ్ చేయాలి. సో, మహాభాగ్యాలు అని అంటామనమాట వీటిని. మన జీవితంలో మనకి ఎన్నెన్నో మహాభాగ్యాలు మన చుట్టూ ఉన్నాయి. వాటిని మనం అబ్జర్వ్ చేయట్లేదు. ఎప్పుడు కూడా ఏదో కొరత, ఏదో ఇది లేదు, అది లేదు అని మనం జీవిస్తున్నాం. కానీ ఎంత గొప్ప భాగ్యాలు మన జీవితంలో మనకి దొరికాయి అన్నది మనం చూడాలి. వాటినంతా కూడా మనము సద్వినియోగం చేసుకోవాలి. అండ్ అలా జీవించాలి. ఆ మహాభాగ్యాలతో జీవించాలి. ఉన్నాయి మన చుట్టూ కానీ మనం దాన్ని గుర్తించట్లేదు. ఆ గుర్తించినప్పుడు ఆ మహాభాగ్యాలతో కలిసి మనం జీవిస్తాము. అప్పుడు మన లైఫ్ ఆనందంగా, పరమానందంగా, ఆహ్, బ్రహ్మానందంగా జరుగుతుంది. సో, ప్రతి ఒక్కరి లైఫ్ పర్పస్ ఏముంటది అంటే, మనం ఆరోగ్యంగా, ప్రశాంతంగా,
ఆనందంగా జీవించాలి. ఇవే కోరుకుంటారు. ప్రతి ఒక్కరు ఇవే కోరుకుంటారు. సో, ఇవి అన్నీ మనకు లభ్యం అవ్వాలి అంటే, ఈ మహాభాగ్యాల్ని మనం ఫస్ట్ గుర్తించాలి. సో, మన ఆహ్, ఆ మహాభాగ్యాలు పొందాలి అంటే ఏం ఆహ్, ఏం చెయ్యాలి? వాటిని ఎలా మనం ఎంజాయ్ చేయాలి అనేది మనం కొన్ని పాయింట్స్ చూస్తాము. సో, మన చుట్టూ మన ఆహ్, ఆహ్, మన ఇంటిని కానీ, మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని కానీ, మన శరీరాన్ని కానీ శుభ్రంగా ఉంచుకోవడం అనేది మహాభాగ్యం. సో, మనము ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, మన శరీరము శుభ్రంగా అంటే ఎటువంటి రోగాలు లేకుండా పరిశుభ్రంగా తయారవుతది. సో, అది చాలా గొప్ప మహాభాగ్యం. ధ్యానం అన్నది లేనంత వరకు కూడా మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ పరిపూర్ణమైన ఆరోగ్యం అన్నది మనకు లభ్యం అవ్వదు. మనకు ఏదో ఒక రకంగా మనం అనారోగ్యంతో ఇబ్బందులు పడుతూనే ఉంటాం. కాబట్టి మన శరీరాన్ని, మన ఇంటిని, మన చుట్టుపక్కల దీన్ని కూడా మనము శుభ్రంగా ఉంచుకోవడం అన్నది మహాభాగ్యం. అది మన చేతుల్లోనే ఉంది. దాన్ని మనం చేసుకుంటూ ఆ మహాభాగ్యాన్ని మనం ఎంజాయ్ చేయాలి. తర్వాత మనము మ మన శరీరాన్ని మనము కలర్ ఏమైనా ఉండొచ్చు, హైట్ ఏమన్నా ఉండొచ్చు. ఒక స్త్రీ, పురుషులు ఏదైనా ఉండొచ్చు. కానీ మన శరీరాన్ని అందంగా తీర్చిదిద్దుకోవడం అన్నది మన చేతుల్లో ఉంటది. అంటే బాహ్య ఆహ్, సుందరీకరణ కాదు. సుందరీకరణ కావాలంటే మనం అంతరంగంగా అందంగా తయారవ్వాలి. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు ఉన్న చాలా మంది హీరోస్, మేము తమిళనాడులో ఉన్నాం కాబట్టి 'రజనీకాంత్' చూడడానికి ఏమన్నా అందంగా ఉంటాడా అంటే ఆహ్, కలర్ గాని, ఆ ఫేస్ గాని ఉండదు. కానీ ఆయన్ని అందరూ ఇష్టపడతారు. ఎందుకంటే అంతరంగ బ్యూటీ అన్నది బయటకొస్తూ ఉంటది. అలా మనం ధ్యానం చేయడం ద్వారా మన అందాన్ని మనం ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటాం. సో, మనకు తెలియకుండానే మన మొహంలో ఒక తేజస్సు అన్నది ఉంటది. ఒక స్మైల్ అన్నది ఉంటది. చూడగానే అందరూ అట్రాక్ట్ అవుతారు. అది ఎలా సాధ్యమవుతదంటే మనము రోజు స్నానాలు చేసేసి, క్రీములు పూసేసుకొని, మేకప్‌లు చేసుకుంటే రాదు. సో, మన లోపల ఎప్పుడైతే మనము ఆనందంగా ఉంటామో, ప్రశాంతంగా ఉంటామో, ప్రేమతో ఉంటామో, అప్పుడు ఆ లోపల బ్యూటీ అన్నది బయట కనిపిస్తూ ఉంటది. సో, ప్రతి ఒక్కరూ మన దగ్గరికి వస్తూ ఉంటారు. అలాగా మన శరీరంలో ఆ బ్యూటీ కనిపించడం అన్నది మహాభాగ్యం అన్నమాట. సో, దానికి మనం ఏం చెయ్యాలో అవి చెయ్యాలి. ఆ మహా ఇ ఇట్ ఇట్లాంటివి మహాభాగ్యాలు మనకి ఏదో గొప్పగా డబ్బులు, నగలు, ఇండ్లు, కార్లు ఉండడం మహాభాగ్యం గాదు. సో, మహాభాగ్యం అంటే ఏంటి అంటే ఇట్లాంటి ఒక ఆ! హ్మ్. ఏమంటారు వీటిని? ఇట్లాంటివి సంపాదించడం అన్నమాట. సో, అలాగా. సో, ప్రతిరోజు ఉదయం మనము సూర్యోదయం చూడడం అనేది ఎంత గొప్ప భాగ్యం అది. సో, ఎంత అద్భుతమైన ఒక భాగ్యం అది. సో, మనము అంటే ఆ సూర్యోదయం చూడగలుగుతున్నాం, సూర్యాస్తమయం చూడగలుగుతున్నామంటే మనము ప్రాణాలతో ఉన్నాం. అంటే ఈ శరీరంతో ఇంకా ఉన్నాం. మనకింకా ఎంతో అవకాశం ఉన్నది మన ఆత్మ ఎదుగుదల కోసం నేర్చుకోవడం అన్నది. కాబట్టి ఇదొక ఎంత గొప్ప మహాభాగ్యం. సో, ఆ ప్రకృతి యొక్క అందాల్ని చూస్తాము. మన ఆత్మ యొక్క ఎదుగుదల కోసము మనము ఇంకా సమయాన్ని తీసుకుంటున్నాం. సో, ఇట్లాంటి మహాభాగ్యాలన్నది మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే ఆహ్, ఆహ్, పౌర్ణమి యొక్క రాత్రిని మనము ఆ ప్రకృతిలో మనము ధ్యానం చేసుకోవడం అన్నది ఎంత గొప్ప మహాభాగ్యం. సో, మనము ఎప్పుడు కూడా పౌర్ణమి రాత్రిలే ప్రకృతిలోకెళ్ళి మనం సెపరేట్‌గా లోన్‌లీగా మనము టైమ్ స్పెండ్ చేయాలి. నేచర్‌ని ఎంజాయ్ చేయాలి. సో, ఎంత గొప్ప ప్రశాంతత ఉంటది ఆ రోజు ఆ ప్రకృతిలో అన్నది వాటినంతా కూడా మనం ఎంజాయ్ చేయాలి. అది ఒక గొప్ప మహాభాగ్యం. సో, ఇవన్నీ తెలియకపోతే మన చుట్టుపక్కల ఇవన్నీ ఉన్నా కూడా మనం దాన్ని ఎంజాయ్ చేయలేము. అట్లాగే
ఒక నదిలో కానీ, సముద్రంలో కానీ స్నానం గలగడం అన్నది ఎంత గొప్ప మహాభాగ్యం. సో, మనము ఆహ్, న నదులుంటే మన చుట్టుపక్కల సముద్రం ఉంటే ఎళ్ళాలి. దానిలో దిగాలి. వాటిని మనం ఎంజాయ్ చేయాలి. అండ్ మనము ఒక పిరమిడ్ కన్‌స్ట్రక్ట్ చేయడం కానీ, దానిలో కూర్చొని ధ్యానం చేయడం గానీ, ఇంకొకరిని ఆ పిరమిడ్ కన్‌స్ట్రక్ట్ చేయడానికి మనము వాళ్ళని ఇన్‌స్పైర్ చేయగలగడం గానీ, ఇవన్నీ కూడా మహాభాగ్యాలు. ఎందుకంటే పిరమిడ్ అన్నది ప్రకృతికి అవసరం, భూమాతకు అవసరం, విశ్వానికి అవసరం. ఆ పిరమిడ్స్‌ని గురించి మనం తెలుసుకుంటున్నాము. వాటిలో మనము ధ్యానం చేసుకుంటున్నాము. అండ్ వాటిని మనం వీలైతే కన్‌స్ట్రక్ట్ చేస్తున్నాం మన ఇళ్ళల్లో. లేదా ఎవరు కన్‌స్ట్రక్ట్ చేయగలుగుతారో వాళ్ళని మనం ఇన్‌స్పైర్ చేయగలుగుతున్నాం. సో, ఇది ఎంత గొప్ప మహాభాగ్యం మన దగ్గరున్నది. అండ్ అన్నింటిని మనము ఆహ్, ఆహ్, మనలో ఉన్న ఈ ఆలోచనలన్నీ పక్కకు పెట్టి, సమయాన్ని కూడా మన సమయాన్ని మనము మన పిల్లలతో గ గడపగలగడం అన్నది ఎంత గొప్ప మహద్భాగ్యం అది. సో, ఇంట్లో చిన్న పిల్లలుంటే మన కష్టాలన్నీ మర్చిపోతాం. మనకున్న ఇవన్నీ కూడా మనం మర్చిపోతూ ఉంటాం. నేను 15 ఇయర్స్ దీన్ని ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. ఎందుకంటే ప్లే స్కూల్స్ రన్ చేశాను. అంతా చిన్న పిల్లలు 2.5 వయసు. 2 వయసు నుంచి 3 వయసు లోపు పిల్లలు 250 మంది పిల్లలు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు. వాళ్ళతో నేను ఎంత టైమ్ స్పెండ్ చేశానో. సో, అందరూ అడుగుతూ ఉంటారు. మీరెప్పుడు ఇంత హ్యాపీగా ఎట్లా ఉంటారు? ఇట్లా నవ్వుతూ ఎలా ఉంటారంటే, నేను ఆ పిల్లలతో టైమ్ స్పెండ్ చేశాను. సో, వాళ్ళలాగా నేను కూడా అయిపోయాననమాట. సో, వాళ్ళతో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మనలో ఒక స్మైల్ అన్నది వస్తుంది. సో, ఇలా మన కష్టాలన్నీ మర్చిపోయి, మన వరీస్ అన్నీ పక్కకు పెట్టేసి, మనము పిల్లలతో టైమ్ స్పెండ్ చేయడం అనేది చాలా గొప్ప గొప్ప మహద్భాగ్యం. సో, తర్వాత మనం శారీరక పరంగా ఆరోగ్యంగా ఉండగలగడం అనేది చాలా అద్భుతమైన గిఫ్ట్. సో, ఆరోగ్యమే మహాభాగ్యం అని మనకు చెప్తూనే ఉంటారు. కాబట్టి ఈ ఆరోగ్యాన్ని మనం ఎలా పొందగలగాలి అని తెలుసుకొని దాని గురించి కూడా మనం చేసి మనము ఆహ్, ఇలా మనం మ మన గురి మ మనం శారీరక పరంగా ఆరోగ్యంగా ఉండగలగాలి. మానసికంగా ప్రశాంతంగా ఉండగలగడం అనేది మహాభాగ్యం. సో, అందరూ అంటారు, "నాకన్నీ ఉన్నాయి అండి. కానీ మనశ్శాంతి లేదు" అని దానికోసం వెతుకుతూనే ఉంటారు. గుళ్ళు, గోపురాలు, తీర్థయాత్రలు ఇవన్నీ ఎందుకు జేస్తారు? మనశ్శాంతి కావాలి అని. సో, ఆ మనశ్శాంతి పొందడం అనేది ఎంత గొప్ప మహాభాగ్యం. ఇవన్నీ గూడా ధ్యానం జేయడం ద్వారా మనకి ఆటోమేటిక్‌గా వచ్చేస్తున్నాయి. కానీ మనకి తెలియట్లేదు. చూసుకోవట్లేదు. ఇన్ని దొరుకుతున్నాయి మనకి. కానీ ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలనే తపన పడుతున్నాం. మన జీవితంలో మనకు కావాల్సిన భాగ్యాలన్నీ గూడా ఎటువంటి ఆహ్, ఆహ్, కష్టము లేకుండా అలా అలా వచ్చేస్తున్నాయి మనకి. సో, ఆధ్యాత్మికంగా మనకి ఆ మూడవ కన్ను యాక్టివేట్ అవ్వడం అన్నది ఎంత గొప్ప మహాభాగ్యం అది. సో, అందరికీ ఉంటది. కానీ ఎవరికి యాక్టివేట్ అవుతది? ధ్యాన సాధన చేసే వారికి మాత్రమే యాక్టివేట్ అవుతది. సో, ఆ ధ్యాన సాధన ద్వారా మనకి దొరుకుతున్న గొప్ప మహాభాగ్యం అది. ఎందుకంటే మన లైఫ్ పర్పస్ దాని ద్వారా మాత్రమే మనం తెలుసుకోగలుగుతాం. జీవితం యొక్క ధ్యేయం ఏందో మనకి ఆ థర్డ్ ఐ ద్వారానే మనం తెలుసుకోగలుగుతాము. కాబట్టి అది కూడా గొప్ప మహాభాగ్యం. అండ్ రుచికరమైన శాకాహార భోజనం తినడం, ఆ సాత్విక ఆహారం భోంచేయడం అన్నది ఎంత గొప్ప మహాభాగ్యం. సో, మన ఇళ్ళల్లో మ ఎవరు వంట చేస్తారో వాళ్ళు ఎంతో ప్రేమతో వండి ఎందుకంటే ధ్యానం చేసే వాళ్ళే అలా వండగలుగుతారు. సో, ఎంతో ప్రేమతో మెడిటేషన్ యొక్క ఎనర్జీతో వాళ్ళు వంట చేసి ఆ శాకాహార భోజనాన్ని పెడుతున్నారంటే ఎంత ప గ మ మహాభాగ్యంతో కూడిన ఫ్యామిలీ ఉంటదది. సో, కాబట్టి అలాంటి భోజనం భోంచేయడం అన్నది ఎంత గొప్ప మహాభాగ్యం. అండ్ పత్రి గారు మనకి ఎంత చక్కగా ట్రైన్ చేశారు. ఆయన వండి, ఆయన మనకి పెట్టి ఎలా వండుకోవాలి, ఎలా తినాలి అన్నది ప్రతిదీ కూడా నేర్పించారు. సో, ఇలాంటి రుచికరమైన భోజనం భోంచేయగలగడం అన్నది మహాభాగ్యం. అండ్ ఇంట్లో మన
రిలేషన్‌షిప్స్. సో, మన ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఒకరొకరు అర్థం చేసుకుంటూ, మన రిలేషన్స్‌ని చక్కగా పెట్టుకుంటూ జీవించగలగడం అనేది ఒక గొప్ప మహాభాగ్యం. అందుకే సంసారంలోనే నిర్వాణం అన్నారు. సంసారాన్ని వదిలి ఎక్కడికో పరిగెత్తి ఎళ్ళాలి అని చెప్పలేదు. కాబట్టి మన సంసారంలో ఉంటూ ధ్యానం చేసే వాళ్ళే అందరిని అర్థం చేసుకోగలుగుతారు. సో, ధ్యానం చెయ్యని వాళ్ళు అర్థం చేసుకోలేరు. కాబట్టి వాళ్ళని కూడా మనం అర్థం చేసుకుంటూ, అందరితో సహజీవనం చేస్తూ, మన రిలేషన్స్‌ని మనం ఆహ్, ఆహ్, చాలా బంధాల్ని మెరుగుపరుచుకుంటూ మనం హ్యాపీగా జీవించగలుగుతాం. సో, ఇటువంటి ఒక మహాభాగ్యం క్రియేట్ చేసుకోవాలి మనకి మనమే. అండ్ మన మన చుట్టూ రకరకాలైన మొక్కలు పెంచుకుంటూ, ఆ మొక్కలతో మనము ఆహ్, టైమ్ స్పెండ్ చేస్తూ, ఆ మొక్కల్ని చూసుకుంటూ ఆనందంగా మనము ఉండడం అన్నది చాలా చాలా గొప్ప మహాభాగ్యం. కాబట్టి అందరూ కూడా వీలున్న వాళ్ళందరూ కూడా చెట్లు, మొక్కలు పెంచాలి. లేకపోతే కనీసము ఆ నేచర్‌లో ఎళ్లి, ఆ నేచర్‌తో కలిసి మనం టైమ్ స్పెండ్ చేయాలి. సో, ఇటువంటి ఒక ఆహ్, ఆహ్, ఇది దొరకడం సిటీస్‌లో ఉన్న వాళ్ళకి చాలా అరుదు. ఇలా నేచర్‌తో టైమ్ స్పెండ్ చేయడం. కానీ గ్రామాల్లో ఉన్నవాళ్ళు ఎంత సహజంగా ఎప్పుడూ కూడా ఆ ప్రకృతి సహజంగా జీవిస్తూ ఉంటారు. కాబట్టి మనం గూడా ఉన్న దీనిలో ఇంట్లో మొక్కలు పెంచుతూ వాటితో మనము ఆహ్, ఆహ్, పెరగాలి. సో, వాటిని చూస్తూ ఆనందంగా పెరగాలి. అండ్ పక్షులు, జంతువులు అన్నవి మన చుట్టూ తిరుగుతూ ఉంటే, వాటిని మనం చూస్తూ ఉంటే ఎంత గొప్ప ఆనందం మనకు కలుగుతుంది. సో, వాటితో సహజీవనం చెయ్యాలి. వాటి ద్వారా మనం ఎన్నో గొప్ప పాఠాలు నేర్చుకోవాలి. సో, వాటిని మనము క్యా ఆహ్, చక్కగా చూసుకోవాలి. వాటి అవసరాలేంటి, వాటికి ఆకలికి ఆహారం పెడుతూ, వాటికి మనము నీరు పెడుతూ, తర్వాత వాటిని అంటే మనం శాకాహార ర్యాలీలు కూడా చేస్తున్నాం గదా! అంటే ఎవ్వరు కూడా వాటిని ఇబ్బంది పెట్టకూడదు అని మనం ప్రయత్నం చేస్తున్నాం. సో, ఇవన్నీ కూడా మహాభాగ్యాలు మనకి మన జీవితంలో. అండ్ రోజంతా కష్టపడి రాత్రి ఆనందంగా ఆహ్, మనం గాఢ నిద్రలోకెళ్ళడం అన్నది ఎంత గొప్ప మహాభాగ్యం. ఎంతమంది నిద్ర లేకుండా అవస్థ పడుతూ వాళ్ళ జీవితాన్ని నరకం చేసుకుంటున్న వాళ్ళని మనం చూస్తున్నాం. మాత్రలేసుకొని నిద్రలోకెళ్ళే వాళ్ళు, మాత్రలు యేసుకున్నా కూడా నిద్ర రాకపోవడం అట్లాంటి వాళ్ళని మనం చూస్తూనే ఉన్నాం మన చుట్టూ. కానీ మనం చక్కగా ధ్యానం జేసుకుంటూ, ఎంత గాఢ నిద్రపోతున్నాం. మన పనులు మనం చక్కగా చేసుకుంటూ, మనం హాయిగా నిద్రపోతున్నాం. గుండెల మీద చేయి పెట్టుకొని తృప్తిగా. సో, ఏ కొరత లేకుండా. అలాంటి ఒక నిద్రపోవడం అన్నది చాలా గొప్ప మహాభాగ్యం మనకి. అండ్ మనము చక్కటి సంగీతాన్ని ఆస్వాదిస్తూ, మనం ఎంత చక్కగా ధ్యానానికి యూజ్ చేసుకుంటూ యూజ్ చేసుకుంటున్నాం. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎంతమంది కళాకారులను పరిచయం చేశారు. ఎంత గొప్ప నాట్యాలు చూస్తున్నాం. సో, డాన్స్ ఫార్మ్స్, ఆర్ట్ ఫార్మ్స్ చూస్తున్నాం. చక్కటి సంగీతాన్ని మనము ఎంజాయ్ చేస్తున్నాం. అలా ఇవన్నీ మనం ఎంజాయ్ చేయాలి అంటే నిజంగా చాలా చాలా భాగ్యం మనకుండాలి. సో, ఇంతటి మహద్భాగ్యంలో మనం జీవిస్తున్నాం. అండ్ మనం అప్పుడప్పుడు మనం బయటకెళ్ళి చక్కగా ఆహ్, ఆహ్, బయట ప్రకృతిలో ఆడుకోవడం అన్నది చాలా గొప్ప మహాభాగ్యం. సో, అవి కూడా ఆటలు, పాటలు పత్రిగారు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. 4 గోడల మధ్య ఉండకూడదు అని. సార్ ఎంత చక్కగా క్రికెట్ ఆడతారు, చూస్తారు. అండ్ ఔట్‌డోర్‌లో మనము టైం ఎక్కువ స్పెండ్ చేయాలి. అండ్ ఆటలు, పాటలు కూడా మనము చక్కగా ఎంజాయ్ చేయాలి. సో, ఇవి కూడా మనకి మహాభాగ్యమే. అండ్ చక్కటి పుస్తకాలు చదవడం అన్నది
ఎంత గొప్ప మహాభాగ్యం. మనకి ఎటువంటి పుస్తకాలు చదవాలని కూడా మనకు తెలీదు. ఏదో నవల్స్ చదివేస్తూ ఉంటాము. ఏదో ఒక ఆహ్, 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 భక్తి పుస్తకాలు అన్నవి చదువుతూ ఉంటాం. అవి అర్థము కావు మనకి. అండ్ మనకి ఆహ్, అనవసరమైన ఎమోషన్స్‌ని క్రియేట్ చేస్తాయి. మనం చదవకూడని పుస్తకాలు చదవడం వల్ల. కానీ ఎలాంటి పుస్తకాలు చదవాలి అని మనకి సజెస్ట్ చేసి పత్రి గారు మనకి ఎన్నో బుక్స్‌ని మనకి ఇంట్రొడ్యూస్ చేశారు. సో, ఇలాంటి పుస్తకాలు చదవడం అన్నది ఎంత గొప్ప మహాభాగ్యం. అది కూడా మనకి దొరికింది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్‌లోకొచ్చాక. తర్వాత ఆ! ఆ! మిగతా ఇంకా మనము ఎన్నో కళలని మనము నేర్చుకుంటున్నాం. ఇక్కడ ఎన్నో కళలని అంటే మనకి ఆహ్, పెయింటింగ్ అని, ఆర్ట్ అని, తర్వాత ఇంకా ఎన్నో కొత్త లాంగ్వేజెస్ నేర్చుకోవడం అని. సో, ఇలా కొత్తవి నేర్చుకోవడానికి ఎందుకంటే పత్రి గారు ఎప్పుడు మనల్ని ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. మనం ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్‌కెళ్ళి మనం ప్రచారం చేయాలని. మనకి వైజాగ్ మాస్టర్ డాక్టర్ జీకే గారే ఒక ఉదాహరణ. ఎన్ని దేశాలు తిరిగారు. ఎన్ని దేశాలలో ధ్యాన ప్రచారం చేస్తున్నారు. ఎక్కడికెళితే అక్కడ భాష నేర్చుకొని మరీ వెళ్తున్నారు ఆయన. సో, జపనీస్ భాష నేర్చుకున్నారు. ఎన్నో ఇంకా నాకైతే చాలా తెలీదనుకోండి. అలాగా ఏ కంట్రీస్‌కెళ్తే అక్కడ భాష నేర్చుకొని, అక్కడ ఎగ్జామ్స్ నేర్చుకొని, అక్కడ ఎళ్ళడానికి అవకాశం లేకపోతే స్టూడెంట్‌గా ఎళ్తున్నారు. ఈ వయసులో కూడా ఆయన స్టూడెంట్ వీసాలో ఎళ్లి అక్కడ ధ్యాన ప్రచారం కోసం ఎళ్తున్నారు. అలాగా కొత్తగా నేర్చుకోవడానికి ఎన్నో ఎన్నో అవకాశాలున్నాయి. నేనైతే ధ్యానంలోకి రాకముందు నాకు డీటీపీ అంటే ఏంటో తెలీదు. ట్రాన్స్‌లేషన్ అంటే ఏంటో తెలీదు. కానీ తమిళ్ భాష తెలీదసలు. మేము తమిళనాడులో ఉన్నాం గానీ మాట్లాడడానికి తెలుసు గానీ తెలీదు. ఆ తమిళ్ లాంగ్వేజ్ నేర్చుకొని తెలుగులో వస్తున్న ధ్యానాంధ్రప్రదేశ్ అప్పుడు బుక్ మేము 20 సంవత్సరాల ముందు. సో, ఆ బుక్కుని ట్రాన్స్‌లేట్ చేసి ఆర్టికల్స్ అన్నీ డీటీపీ సెంటర్‌కెళ్ళి అక్కడ కూర్చొని డీటీపీ చేయించి, దాన్ని కరెక్షన్ చేయించి, మళ్ళీ ప్రింటింగ్ చేయించి, ఇవన్నీ ఏమీ తెలీదు. సో, ఎన్ని నేర్చుకున్నాం. దీనిలోకొచ్చిన తర్వాత ఒక ప్రోగ్రామ్ చేయాలంటే బ్యానర్స్ ఎలా డిజైన్ చేయాలి. సో, మనం డిఫరెంట్ ఆర్ట్స్‌ని నేర్చుకుంటాం. మనకు తెలియదు అన్ని అవకాశాలున్నాయి. నేర్చుకోగలగడం అన్నది ఇక్కడే మనకి సాధ్యమవుతది. అలాగా ఇన్ని దాన్లకు మనం ఇంట్రొడ్యూస్ అవ్వాలి అంటే వేరెక్కడైనా మనకి ఈ అవకాశాలు దొరుకుతాయా? ఎక్కడేసిన వాళ్ళం అక్కడే 35 సంవత్సరాలు ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టు మనం గిర్రగీసుకొని మనకి ఇంతకన్నా ఏమి చేయలేము. ఇంతే అనేసి మనం కూర్చున్నాం. కానీ ఇన్ని రకాలుగా మనకు ఎక్స్‌పోజర్ దొరికింది. మనం ఎదుగుతున్నామంటే కేవలం PSSMకొచ్చిన ఇక్కడ సేవ చేయడానికి అవకాశాలున్నాయి. నేర్చుకోవడానికి అవకాశాలున్నాయి. అన్నింటికి అవకాశాలున్నాయి. అండ్ రోజు మనము ఒక గంట సేపయినా సరే మౌనంగా గడపడం అనేది ఎంత గొప్ప మహద్భాగ్యం. మనకి మనం అంతకన్నా గొప్ప గిఫ్ట్ ఇచ్చుకోలేము. సో, మౌన ధ్యానాలు చేస్తున్నాం. 3 రోజులు, 5 రోజులు అని. సో, మనము 40 రోజులు మౌనం ఉంటున్నాం. మనకి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ దొరుకుతున్నాయి. అండ్ దాన్ని మనం యుటిలైజ్ చేసుకుంటున్నాం. సో, ఈ మౌనంగా గడపడం, మనతో మనం ఉండడం అన్నది ఎంత గొప్ప భాగ్యం మనకి. సో, అలాగే ఇంకొకరికి నేర్పించడం, మనకు తెలిసిన విషయాలు నేర్పించగలగడం అన్నది ఎంత గొప్ప మహద్భాగ్యం అది. సో, అది ఇక్కడే దొరుకుతుంది. ఫ్రీడమ్ ఉంటుంది. సో, దీన్ని నేర్పించడానికి సర్టిఫికేట్స్ అవసరం లేదు. నువ్వు ఒక్కరోజు ధ్యానం చేస్తే పక్క రోజు నువ్వు ఇంకొకరికి నేర్పించొచ్చు. యూ ఆర్ ద మాస్టర్ అని పత్రి గారు మనకి ఫ్రీడమ్ ఇచ్చేసారు. అందుకే ఇంతమంది లక్షల మంది మాస్టర్స్ ఉన్నారు మన పిరమిడ్ సొసైటీలో. అందరూ అనర్గళంగా మాట్లాడేస్తారు. ఎందుకంటే పత్రి గారు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి. నేనొక్కడే మాట్లాడాలి, మీరందరూ వింటూనే ఉండాలి అని ఆయన చెప్పింటే మనకు ఈ అవకాశం దొరికేదే కాదు. ఎప్పటికీ మనము ఇలా ఎదిగే వాళ్ళమే కాదు. సో, అలాగా మనకు తెలిసింది ఇంకొకరికి నేర్పించగలగడం అనేది చాలా చాలా గొప్ప మహద్భాగ్యం అది. అండ్ ఆ తర్వాత మనకు ఫ్రెండ్స్‌ని క్రియేట్ చేసుకోవడం. సో, మన చుట్టూ ఆ మైత్రి తత్వంని పెంచుకొని ఇంతమంది లక్షలాది మంది స్నేహితులు, మిత్రులు మనకున్నారు అంటే కేవలం PSSMలో మనం ఉండడం ద్వారానే. పరిచయమే లేదు. ఎక్కడ వైజాగు, ఎక్కడ తమిళనాడు. సో,
మనం అందరం కలిసి ఇలా మాట్లాడుతున్నాము. ఇలా పరిచయాలు ఇలా దొరుకుతున్నాయి. ఇంతమందితో మనకి సంభాషణ ఉంది అంటే దీనికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మనకి గొప్ప అవకాశాన్ని ఇచ్చింది కాబట్టే మనం చేయగలుగుతున్నాం. సో, ఇన్ని మహద్భాగ్యాలు మనకు దొరుకుతున్నాయి. పిఎస్ఎస్ఎంలకి వచ్చినందుకు. సో, మనం వీటినన్నింటిని సద్వినియోగం చేసుకోవాలి. సో, సద్వినియోగం చేసుకుంటూ మనకు దాని యొక్క బెనిఫిట్స్ మనము పొందుతూ 10 మందికి మనం దీన్ని షేర్ చేస్తున్నాం. మనతో పాటు అందరూ కూడా ఈ మహద్భాగ్యాలతో జీవించాలి అని ఎటువంటి స్వార్థము లేకుండా నిస్వార్థంగా సేవలను అందిస్తున్నారు మన పిరమిడ్ మాస్టర్స్. సో, మన జీవితంకి అర్థము, పరమార్థం ఉందా లేదా ఇప్పుడు? సో, మనం అంత పరమార్థంతో మనం జీవిస్తున్నామనేది మనం తెలుసుకోవాలి. సో, ఒక చిన్న కథ న నచికేతుడి కథ మనం తెలుసుకుంటాము. ఎందుకంటే, ఒక చిన్న పిల్లవాడు ఎంత గొప్పగా ఆలోచించగలిగాడు, ఎంత సాహసం చేశాడు అన్నది మనం తెలుసుకోవాలి. ఇలా మనం కూడా మన జీవితంలో ఎన్నో సాహసాలు చెయ్యాలి. ఎక్కడా కూడా భయపడకూడదు. సత్యంతో ఎలా జీవించాలి, ఇవన్నీ గూడా నేర్పిస్తదనమాట ఈ కథ. సో, ఈ చిన్న కథ ఒకటి మనం చెప్పుకుంటాం ఈరోజు. సో, నచికేతుడు అనే ఒక పిల్లవాడు 14 ఏళ్ల ఒక పిల్లవాడు. వాళ్ళ తండ్రి ఒక బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడు యాగం చేస్తాడు. యాగం చేసేటప్పుడు తనకి ఇష్టమైనవన్నీ దానం చెయ్యాలి. కానీ ఆయన ఏం చేస్తాడంటే తన దగ్గరున్న ఆవులు ఏవైతే ఉపయోగపడవో, చాలా వీక్‌గా ఉన్నాయో, పాలు కూడా ఇవ్వలేని ఆవుల్ని దానం చేస్తూ ఉంటాడు బ్రాహ్మణులకి. సో, అప్పుడు ఈ పిల్లవాడు గమనిస్తూ ఉంటాడు. నాన్నగారు మీరు తప్పు చేస్తున్నారు. మీకు ఇష్టమైనవి మీరు దానం చెయ్యాలి. మీకందరికన్నా నేనంటేనే ఇష్టం కదా! నన్ను దానం చెయ్యండి. ఎవరికి చేస్తారు అని అడుగుతూనే ఉంటాడు. వదలకుండా వెనకాలే పడి అడుగుతూనే ఉంటాడు. ఆయనకు విసుగొస్తది. విసుగొచ్చి నేను నిన్ను యముడికి దానం చేస్తాను. నువ్వు నన్ను విసిగిచ్చావంటే అని చెప్తాడనమాట. ఆ అబ్బాయి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి యమలోకానికెళ్ళిపోతాడు. యముడి దగ్గరికెళ్ళిపోతాడు. ఎందుకంటే మా నాన్నగారు నన్ను దానం ఇచ్చేసాడు గదా! యముడికని యమలోకానికి ఎళ్ళిపోతాడు. ఎళ్ళిపోయి అక్కడ ఎళ్తే ఆ ద్వారపాలకులుంటారు గదా! అలౌ చెయ్యరు. నీకు ప్రవేశం లేదు యమలోకంలోకి అని అంటారు. లేదు నేను యముడిని చూడాలి. నా యముడి దగ్గరికెళ్ళాలి అని అంటే వాళ్ళు అలౌ చేయరు. 3 రోజులు అక్కడే కూర్చొనుంటాడనమాట. నేను యముడిని చూడాలి, చూడాలి అని. ఇంకా వీళ్ళకి ఏం చెప్పినా ఈ పిల్లవాడు ఎళ్ళట్లేదు అని యముడి దగ్గరికెళ్ళి చెప్తారు. ఇలా ఒక పిల్లవాడొచ్చాడు మిమ్మల్ని చూడాలని. మేము లోపలికి పంపకపోతే గూడా 3 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాడు అంటే, అప్పుడు యముడే బయటకొస్తాడనమాట. ఎందుకంటే తనకి సేవ చెయ్యాలి. ఎందుకంటే ఒక పిల్లవాడు వెతుక్కుంటూ వచ్చాడు. అతిథి. యమలోకానికి ఎవరైనా వెతుక్కుంటూ ఎళ్తారా? అతిథులెళ్తారా? ఎళ్ళరు. వీళ్ళు తీసుకొస్తేనే ఉంటది తప్పితే ఎవరు కోరుకొని వెళ్లరనమాట. సో, ఒక అతిథి అని భావించి, అది కాకుండా ఒక బ్రాహ్మణ బాలుడు అని భావించి సేవ చేసుకోవాలి అని పరిగెత్తుకుంటూ వస్తాడు వింటూనే. వచ్చి కాళ్ళు కడిగి లోపలికి తీసుకెళ్ళి పాదాలు కడిగి భోజనం పెట్టి మీరు నాకు అతిథిగా వచ్చారు కాబట్టి మీ మీకు ఒక 3 కోరికలిస్తాను. ఏమైనా కోరుకోండి అని చెప్తాడు ఆ బాలుడికి. అప్పుడు ఆ బాలుడంటాడు, నా నా ఒక ఫస్ట్ కోరిక ఏం కోరతాడంటే, నేను ఇంటికి తిరిగెళ్ళినప్పుడు మా నాన్నగారు నన్ను సంతోషంగా రిసీవ్ చేసుకోవాలి అని అడుగుతాడనమాట. అంటే దాని ద్వారా 3 విషయాలు ఆ అబ్బాయి కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఎందుకు తను తిరిగి మళ్ళీ ఇంటికెళ్ళాలి అని ఒకటి, వాళ్ళ నాన్నగారు సంతోషంగా స్వీకరించాలి అని ఒకటి, ఆ అబ్బాయి ఎళ్ళేంత వరకు వాళ్ళ నాన్నగారు ప్రాణాలతో ఉండాలి అని ఒకటి. 3 కోరికలు కోరేసినట్టనమాట. ఒక కోరికతో. అలాగా మంచిగా కోరుతాడనమాట. సరే అని అదిస్తాడు. సో, ఇప్పుడింకా 2 ఉన్నాయి. ఇంకా ఏమైనా కోరు అంటే మళ్ళీ తర్వాత నాకు యాగంలో యజ్ఞంలో చేసే అగ్ని గురించి తెలుసుకోవాలి అని అడుగుతాడనమాట. అంటే 2 రకాల అగ్నిలుంటాయి. ఒకటి
కడుపులో మనకి ఒక అగ్ని ఉంటుంది. దాని పేరు జఠరాగ్ని అని అంటారు. ఈ అది చాలా దగ్ధం చేసేస్తూ ఉంటది. చాలా వేడితో కూడిన అగ్ని అది. కాబట్టి మనం తినే ఆహారం అంతా కూడా అది దగ్ధం చేసేస్తూ ఉంటది. ఎందుకంటే జఠరాగ్ని అనేది ఒకటి లోపల ఉంది కాబట్టే ఏం తిన్నా గూడా అది దానిలో దగ్ధం అయిపోతూ ఉంటదనమాట. సో, అలాంటిది ఒకటుంది. బాహ్యంగా మనకు ఈ యజ్ఞం ద్వారా వచ్చే అగ్ని వచ్చి అది మనకి ఒక శీతల తత్వాన్ని అందిస్తుంది. సో, అది మనకు శరీరానికి వేడి తగులుతూ ఉంటది. కానీ, అది ఎంతో శీతల తత్వంతో కూడిన ఒక అగ్ని అది. సో, దాని ద్వారా మనము ఎన్నో మార్పులు చెందుతాము. మనలో జీవితంలో ఎంతో ప్రశాంతత దొరుకుతుంది. ఈ ప్రకృతి ఎంతో చల్లబడుతుంది. సో, మనం చేసే ఈ బయట చేసే ఈ ఆహ్ యాగాలు ఇవంటాం కదా! అగ్నిహోత్రాలు ఇవన్నీ కూడా ప్రకృతి ఎంతో చల్లబడతది. ఆ శీతల తత్వంతో కూడుకున్న అగ్ని అది. కాబట్టి అవి చేస్తాము అని చెప్తాడనమాట. సరే. ఇంకొక ప్రశ్న ఏంటి అంటే ఆహ్, జీవితము చావు అంటే మరణం అంటే ఏంటి? మరణాంతర జీవితం అంటే ఏంటి? అని అడుగుతాడనమాట. యముడికైతే ఆశ్చర్యమైతది. ఇంత చిన్న పిల్లవాడు ఇంత గొప్ప ప్రశ్నలు ఎలా అడుగుతున్నాడు అనేది చాలా ఆశ్చర్యపడతాడు. సో, నా మరణాంతర జీవితం ఇది చాలా గొప్ప గొప్ప పండితులకే అర్థం కాదు. ఈ ప్రశ్నలు కి జవాబు చెప్పినా కూడా "నువ్వు ఇంత చిన్న పిల్లవాడివి వేరే ఏదైనా ప్రశ్న అడుగు" అంటే లేదు నాకు దీనికి జవాబు తెలుసుకోవాలి అని అంటాడనమాట. అప్పుడు ఆయన చెప్తూ వస్తాడనమాట. సో, ఇది ప్రతి ఒక్కరు జీవితం యొక్క పరమార్థం ఏంటి అంటే వాళ్ళు ఆత్మ పదార్థం అని తెలుసుకోవడము. ఎవరిని వాళ్ళు తెలుసుకోవడం అనేదే జీవితం యొక్క పరమార్థము. అది టేనే వాళ్ళు ముక్తి స్థితికెళ్తారు. కాబట్టి ఆహ్, ప్రతి ఒక్కరు దాన్ని తెలుసుకోవడానికే భూమిపైకి ఎళ్తారు. సో, ఎవరైతే ఇది తెలుసుకోరో తెలుసుకోవాలి అని ప్రయత్నించరో వాళ్ళు జనన, మరణ చక్రంలో వాళ్ళు ఉంటారు. ఎవరైతే ఆత్మని అని తెలుసుకొని ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకుంటారో వాళ్ళకి మళ్ళీ పుట్టాల్సిన అవసరం ఉండదు. కాబట్టి జా ఆత్మకి చావు అన్నది ఉండదు. శరీరానికే చావు అన్నది ఉంటది. కానీ ఆ శరీరంలో ఉన్నప్పుడు ఆత్మ అని తెలుసుకోకపోతే ఆ ఆత్మ మళ్ళీ మళ్ళీ ఎళ్ళాల్సుంటది. ఇంకొక శరీరాన్ని తీసుకోవాల్సుంటది. శరీరంలో ఉన్నప్పుడు ఆత్మని అని తెలుసుకున్నప్పుడు మళ్ళీ ఆ ఆత్మ భూమిపైకి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చక్కగా వివరించి చెప్తాడనమాట. సో, కాబట్టి ప్రతి ఒక్కరి జీవితానికి పరమార్థం అన్నది ఏంటి అంటే నేను ఆత్మని అని తెలుసుకోవడం మాత్రమే. సో, శరీరంలో ఉన్నప్పుడే అనుభవపూర్వకంగా తెలుసుకోవడము. మనకి మన వేదాంతాలు అన్నీ చెప్తాయి. ఆత్మస్వరూపులము, అహం బ్రహ్మాస్మి అన్నీ మనం విన్నాము, చదివాము. కానీ అది అనుభవపూర్వకంగా తెలియదు కాబట్టే మనము అలా జీవించటం లేదు. అహం బ్రహ్మాస్మి అంటే నేనే భగవంతుడిని అని. ఒక భగవంతుడిలాగా మనం జీవిస్తున్నామా అంటే అస్సలు జీవించట్లేదు. ఎన్నో మనకి సరికాని ఆలోచనలు, సరికాని నమ్మకాలు, సరికాని ఆహారము, సరికాని జీవితము ఇలా మనం జీవిస్తున్నాం. ఎందుకంటే నేను భగవంతుడిని అని మనం నమ్మటం లేదు, తెలుసుకోవటం లేదు. అనుభవపూర్వకంగా మనకి ఆ జ్ఞానం లేదు కాబట్టి. పోనీ తెలీదా అంటే ఇన్ఫర్మేషన్ ఉంది. అహం బ్రహ్మాస్మి మనం విన్నాం. చాలా సార్లు విన్నాం ఈ పదాన్ని. సో, కానీ మనం దాన్ని ఆచరణలో మనం అలా జీవించట్లేదు. కాబట్టి మనం అనుభవపూర్వకంగా ఎప్పుడైతే వీటినన్నింటినీ మనం తెలుసుకుంటామో, అప్పుడే మన జీవితానికి ఒక పరమార్థం అన్నది ఉంటుంది. కాబట్టి మన నమ్మకాలు మారాలి, మన ఆలోచనలు మారాలి, మన మాట్లాడే విధానం మారాలి. సో, తర్వాత మన ఆచరణ మారాలి. సో, ఇన్ని మార్పులు చెందాలి అంటే ధ్యాన సాధన ఒక్కటే మన దగ్గరున్న ఆయుధం, మన దగ్గరున్న టూల్. సో, దాని ద్వారా మాత్రమే ఇన్ని
మనకి మార్పులు అన్నది దొరుకుతుందనమాట. సో, ఇలా మనం జీవించడానికి మనం భూమిపైకొచ్చాము. దాన్ని మనం తెలుసుకొని మనం జీవిస్తున్నాం ఇప్పుడు. మనకి ఎంత గొప్ప ఎన్ని జన్మల్లో చేసిన పుణ్యమో మనకి ఈ జన్మలో, ఈ శరీరంలో ఉన్నప్పుడు ధ్యానం అన్నది మనకు అందింది. పత్రి గారి పరిచయం దొరికింది. ధ్యానం అన్నది మనకి అందింది. అండ్ దాన్ని మనం చక్కగా సాధన చేసుకుంటున్నాం. జీవితాన్ని మనం సక్రమంగా జీవిస్తున్నాం. సో, థాంక్ యూ ఫ్రెండ్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో, మనం ఆలోచనల గురించి తెలుసుకుంటాము. మన ఆలోచనలకి ఎంత శక్తి ఉంది, ఎలా అది వర్క్ అవుతది అన్నది కొద్దిగా చూస్తాం. అండ్ నమ్మకాలు ఎలా ఏర్పడతాయి. సో, ఇట్లాంటివి ఎందుకంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మనకి. మన అనేది మన నమ్మకాల్ని బేస్ చేసుకొనే ఉంటది. మన బిలీఫ్ సిస్టమ్‌ని బేస్ చేసుకొనే ఉంటదనమాట. సో, లోపల మనం ఏదైతే నమ్ముతామో అదే మనకి జరుగుతది. దాన్నే యద్భావం తద్భవతి అని అంటారు. సో, మనమేమో ఏదో కావాలి అని అనుకుంటాము. ఏదో పొందాలి అని అనుకుంటాము. కానీ నమ్మకం ఏముంటదంటే అది మనకి దొరకదు అన్న నమ్మకం ఉంటది లోపల బలంగా. సో, అప్పుడు మనకది ఎలా దొరుకుతది? మనకు తెలియకుండా ఎప్పుడో హ్మ్. ఏ చైల్డ్‌హుడ్ డేస్‌లోనో లేదో ఏ జన్మలోనో మనకి ఏర్పడిపోయుంటాది దాని మీద. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి చెప్తాను నా జీవితంలో జరిగింది. డబ్బు మీద నాకు అభిప్రాయం ఆహ్, సరిగ్గా ఉండదు. అంటే డబ్బు అన్నది ఆహ్, ఆహ్, నాకు ఫస్ట్ నుంచి కూడా ఆహ్, కా దొరకదు ఎక్కువ. అండ్ కావాల్సినంత వరకే దొరుకుతుంది. సో, ఎందుకిలా జరుగుతుంది అని నేనెప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాను. కానీ నా జాతకంలో చిన్నప్పుడు మా తాతగారు చూపించినప్పుడు, ఈ అమ్మాయి యొక్క జీవితంలో నిధి దొరుకుతుంది అని చెప్పారు. అంటే ఏదో నిధి నిధి ఉంది అని చెప్పారనమాట. అప్పుడు నేను ఆహ్, చూసుకుంటే నా జీవితంలో ఎప్పుడు డిపెండెన్సీలోనే జీవించేలాగా ఉంది. ఇదేందిది నాకు నిధి ఉంది అని చెప్పారు గదా! ఎందుకు లేదు ఎందుకంటే మ్యారేజ్ లైఫ్ తర్వాత ఒక 15 ఇయర్స్ తర్వాతే నాకు ధ్యానం అందింది. సో, ధ్యానం అందిన తర్వాత హ్మ్. ఆహ్, ఒకరోజు 2004లో హైదరాబాద్‌లో ధ్యాన యజ్ఞంలో కూర్చొని ధ్యానం చేస్తుంటే నా లోపల నుంచి వస్తోంది. నిధి దొరికిందా అని. అంటే అప్పుడు గాని నాకు అర్థం అవ్వలేదు. జ్ఞాననిధి మనకి బాహ్య నిధి కాదు. జ్ఞాననిధి అనేది దొరుకుతది. ఎందుకంటే జ్ఞానము అనంతంగా దొరుకుతూనే ఉంది. సో, నేను ప్రతిదీ ఎంజాయ్ చేస్తున్నా. ఎంతమంది మాస్టర్సు, ఎంత ధ్యానం, ఎంత గొప్ప గొప్ప ప్రోగ్రామ్సు అన్నీ ప్రతి నిమిషం ఎంజాయ్ చేస్తున్నా. సో, దీని గురించి ఆలోచన తగ్గిపోయింది. నా దగ్గర డబ్బు తక్కువుంది, డబ్బు లేదు, సరిపోవట్లేదు ఇవన్నీ ఎళ్ళిపోయాయి. సో, జస్ట్ హ్యాపీనెస్, కంప్లీట్ హ్యాపీనెస్‌లో నేను జీవిస్తున్నా. సో, అప్పుడు నాకర్థమైంది. ఓహో! ఈ నిధి ఉందా నాకు అని. సో, అట్లాగా మనకి తెలీదనమాట. కానీ చెప్తున్నాను ఇప్పటికి కూడా నేనది మార్చుకోలేకపోతున్నాను. మనకు తెలుసు మేనిఫెస్టేషన్ అనేది ఒకటుంది. దాన్ని మనం మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. అన్నీ కూడా తెలుసు. థాట్ ప్యాటర్న్ మార్చుకోవాలని. కానీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో కూర్చున్న ఆ నమ్మకాల్ని అంత తొందరగా మార్చుకోలేం. బాహ్యంగా మనం ఎన్ని చేసినా కూడా అది మారాలి అంటే ఎంతో సాధన, ఎంతో ప్రయత్నం అని కావాలన్నమాట. సో, అలాగా ఒక నమ్మకం ఒకసారి ఏర్పడడం అన్నది చాలా ఈజీగా ఏర్పడిపోతది. ఎందుకంటే ఒకే రకమైన థాట్స్ మనం వేస్తూనే ఉంటే అది సబ్‌కాన్షియస్ మైండ్‌లో పోయి కూర్చునేస్తది. కానీ అది మారాలి అంటే మాత్రం అంత ఈజీ కాదనమాట. సో, ఎప్పుడు డబ్బు గురించి ఒక వ్యవహారం వచ్చినా కూడా నాకు ఏమనిపిస్తదంటే అది అంత ఈజీ కాదు. అంత తొందరగా దొరకదు. అది దొరికినా కూడా మనం పర్ఫెక్ట్‌గా ఉండాలి. మనం అలా ఉండగలుగుతామా? సో, ఈ సందేహం అన్నమాట. సో, అట్లాగా నాకు చాలా అపోహలున్నాయన్నమాట. డబ్బు చెట్లకు గాయదు. మనం దాన్ని చూసి వాడుకోవాలి. సక్రమంగా ఉపయోగించుకోవాలి. అది ఒకవేళ మనకు వచ్చినా కూడా మనం ఇలాగే ఉండాలి. సో, ఇవన్నీ కూడా ఒక కాన్ఫిడెన్స్‌తో కాదు, ఒక సందేహంతో
ఉండగలుగుతామా అన్న సందేహంతో మనం ఇది చెప్తూ ఉంటాం. సో, రిపీటెడ్‌గా ఇలాంటి థాట్స్ ఉన్నప్పుడు అది సబ్‌కాన్షియస్ మైండ్‌లో కూర్చుండిపోతాయి. ఇలాగా మనం ఎన్నో నమ్మకాలు, సో, మనం ఆరోగ్యపరంగా మనం ఆరోగ్యంగా ఉన్నాము అన్నదానికి గాని, ఉన్నామో లేదు అన్నదానికి గాని అన్నీ గూడా మన నమ్మకాలే అన్నమాట. సో, ఆ నమ్మకాలు ఎలా ఏర్పడతాయి? మన థాట్స్, రిపీటెడ్ థాట్స్ వల్ల ఏర్పడతాయి. కాబట్టి ఏదైనా మనము మేనిఫెస్ట్ చెయ్యాలి అంటే, ఏదైనా మనం తెచ్చుకోవాలి అంటే, ఫార్ములా ఏంటి అంటే, ఒక 17 నిమిషాలు ఒక ఆలోచన మీద మనం దృష్టి గాని పెట్టగలిగితే, కేవలం 17 నిమిషాలు కాదు, 17 సెకండ్స్, 17 క్షణాలు ఒక ఆలోచన మీద దృష్టి పెట్టగలిగితే, ఆ ఆలోచన ఏం చేస్తాదంటే, అలాంటి ఆలోచనలు ఉన్న ఎన్నింటినో గ్యాదర్ చేసి, ఆ సమూహాన్ని అలాంటి సేమ్ ఆలోచనలున్న సమూహాన్నన్నా గ్యాదర్ చేసి, ఒక మాస్ లాగా ఒక ఎనర్జీని ఫార్మ్ చేస్తదనమాట. సో, అదే ఆలోచన మనము ఒక 68 సెకండ్స్, అంటే ఒక నిమిషం కన్నా కొంచెం ఎక్కువ. 68 సెకండ్స్ కానీ ఒకే ఆలోచన మీద మనం దృష్టి పెట్టగలిగితే వెంటనే అది మన చేతిలోకి వచ్చేస్తుంది. మేనిఫెస్ట్ అయిపోతుంది. కానీ మనము ఆ 17 సెకండ్లు లేకపోతే ఈ 68 సెకండ్లు గూడా దృష్టి పెట్టలేకపోతున్నాం. కాన్ఫిడెన్స్‌గా దాన్ని కావాలి అని కోరుకోలేకపోతున్నాం. వెంటనే ఇది కావాలి అని అనుకున్న వెంటనే ఇది సాధ్యమా? ఇది చేయగలుగుతామా? ఎలా వస్తుంది? అని వెంటనే మనకి అన్ని ఆలోచనలు వచ్చేస్తున్నాయి కాబట్టి, దాని మీద యెస్, ఇది నాకొస్తుంది అన్న ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఫోకస్ చేయలేకపోతున్నాం. కేవలం 17 సెకండ్స్ మనం దాన్ని గాని ఫోకస్ చేయగలిగితే, అది ఆహ్, ఆహ్, మనకి దొరకాలి, ఆ విషయం మనకి జరగాలి అన్నదానికి ఎక్కడెక్కడంతా ఆ పాజిటివ్ థాట్స్ ఉన్నాయో దాన్నంతా ఏకీగ్రహం చేసుకొని ఒక దగ్గరికి తీసుకురాగలుగుతున్నాను. సో, అలాంటి సిట్యుయేషన్స్ మనకి క్రియేట్ అయిపోతాయి. అది మన దగ్గరికి వచ్చే సిట్యుయేషన్స్ క్రియేట్ అవుతాయి. దగ్గరికొస్తూ ఉంటదనమాట. సో, 17 సెకండ్స్‌లో ఉన్నప్పుడు. కానీ ఒక 68 సెకండ్స్ కానీ తదేకంగా దాని పైన మనం దృష్టి పెట్టగలిగితే వెంటనే మన చేతిలో అది ఉంటది. ఇది మేము ఎక్స్‌పీరియన్స్ అయినాం. ఎప్పుడంటే తిరువన్నామలై ధ్యాన యజ్ఞం చేసేటప్పుడు. అంటే ఈ జ్ఞానమంతా ఏమి తెలీదు. ఇన్ని సెకండ్లు అంతా తెలీదు. కానీ ఎంత నమ్మకం అంటే మా పైన మాకు దాన్ని పర్ఫెక్ట్‌గా చేయగలుగుతాం. తిరువన్నామలై ధ్యాన యజ్ఞం అద్భుతంగా చేయగలుగుతాం. దీన్ని మనము చాలా క్వాలిటీ తోటి చెయ్యాలి అన్న మా దృష్టి మొత్తం ఏకీగ్రవించి దాని పైన పెట్టామన్నమాట. అది ఎలా జరిగిందో మాకు తెలీదు. ఒక మ్యాజిక్ లాగా జరిగింది ఆ యజ్ఞం అన్నది. సో, నేను చూసాను. సో, ఎలా వర్క్ అవుతది మన థాట్ అన్నది. సో, దానికి కావాల్సిన మనుషులు అందరూ మా కళ్ళ ముందర వాళ్ళే ప్రత్యక్షమయ్యారు. మేము ఎవ్వరిని వెతుక్కొని పోలే. వాళ్ళంతట వాళ్ళే పందిరేసే వాళ్ళొచ్చారు. వాళ్ళంతట వాళ్ళే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసే వాళ్ళొచ్చారు. వాళ్ళంతట వాళ్ళే వంట వండే వాళ్ళొచ్చారు. మా కళ్ళ ముందర ప్రత్యక్షమవుతున్నారు వాళ్ళు. సో, అంతవరకు వాళ్ళెవరో మాకు తెలీదు. మేము వెతుక్కొని పోలేదు. 10 మందిని విచారించలేదు. ది బెస్ట్ పర్సన్స్ అంతా మా ముందరొచ్చి నిల్చున్నారు. ఎందుకంటే మా ఫోకస్ మొత్తము దాన్ని అద్భుతంగా చేస్తామన్న నమ్మకంతో మేము చేశాం కాబట్టి. సో, ఇది నేను పర్సనల్‌గా ఇది ఎక్స్‌పీరియన్స్ అయ్యాను నేను. కాబట్టి నేను ఇంత కాన్ఫిడెంట్‌గా చెప్పగలుగుతున్నాను. సో, దీని వెనకాల ఎంతో సైన్స్ ఉంది. కానీ దాన్ని మనం అర్థం చేసుకొని దాన్ని మనము మేనిఫెస్ట్ చేసుకోగలగాలి. సో, కంప్లీట్ కాన్ఫిడెన్స్ ఉండాలి మనకి. యెస్, ఇది చేయగలుగుతాం, చేస్తాం అనేసి కాన్ఫిడెన్స్ ఉండాలనమాట. సో, మనం ఏదైతే అనుకుంటామో అదే మన జీవితంలో జరుగుతున్నది. మన జీవితానికి మనమే
వార్తలు. సో, ఇవన్నీ కూడా సత్యాలు మనకి వింటూనే ఉన్నాం. కానీ ఆచరణలో ఎంత మాత్రం పెడుతున్నాం మనం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఎప్పుడు కూడా ప్రేమతత్వంతో ఉండాలి. అందరిని ఒకేలాగా చూడాలి. ఏకత్వంలోకి తీసుకురావాలి. ఎంత జ్ఞానం ఇచ్చారు ఆయన. సో, మన జీవితాలు ఎంత అద్భుతంగా మనం జీవిస్తున్నాము. ఎంతమందిని ఇన్‌స్పైర్ చేయగలుగుతున్నాం. సో, వీటన్నింటికి కూడా అవకాశాలు PSSMలో కొల్లలుగా ఉన్నాయి. దాన్ని మనం యుటిలైజ్ చేసుకోవాలి. అండ్ హ్యాపీగా జీవించాలి. ప్రతి ఒక్కరు హ్యాపీగా జీవించాలి. అదొక్కటే మన టార్గెట్. ఏమున్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, మనశ్శాంతి ఉన్నా లేకపోయినా, డబ్బులున్నా లేకపోయినా, ఫ్యామిలీ ఉన్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా ఆనందంగా జీవించాలి. అదొక్కటే మన టార్గెట్. ఎందుకంటే మన శ్వాస మన దగ్గరుంది. మనం ఆత్మస్వరూపులం అంతే. అదొక్కటి చాలు మనం ఆనందంగా జీవించడానికి. ఏమున్నా లేకపోయినా ఈ జ్ఞానం చాలు. సో, థాంక్ యూ. రోజు పూర్ణాత్మతోటి కనెక్షన్ పెట్టుకొని ధ్యానం అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు మనము ధ్యానం దేని మీద చేస్తున్నాం అంటే, మన ఎదుగుదలని అంటే ఆధ్యాత్మిక ఎదుగుదలకి మనం ఏ విధంగా పూర్ణాత్మతో కనెక్షన్ పెట్టుకొని, మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఏ విధంగా ఎన్‌లైట్‌మెంట్ ఏ విధంగా మనము పొందవచ్చు అనే దాని గురించి మనం తెలుసుకుందాం. లిటిల్ బిట్ ఆఫ్ ఇంట్రడక్షన్ చెప్పిన తర్వాత మీకు చెప్తానండి. అసలు మనకి హ్మ్. అసలు మనం గనుక ఆధ్యాత్మికంగా ఎదగాలి అనే కోరిక ఎందుకు అంటే గనక ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎప్పుడు మనం వెళ్తూ ఉండాలనమాట. అయితే ఇప్పుడేం జరుగుతుందంటే, ఈ తీవ్రమైన తపన అనేది ఉండాలండి ఫస్ట్ మనకి. నేను ఆధ్యాత్మికంగా ఎదగాలనుకుంటున్నాను అని మీరు తీవ్రంగా గట్టిగా సంకల్పం చేసుకుంటే గనక ఖచ్చితంగా ఒక పాయింట్‌కి మనం రీచ్ అయ్యి, మన యొక్క సంకల్పాలన్నీ నెరవేరటానికి పూర్ణాత్మ క్రియ చేస్తుందనమాట మీకంతా కూడా. ఎందుకంటే ఏదైనా ఒకటి సాధించాలనుకోండి, మనం ఉత్సాహంగా ఉంటాము. కానీ కొన్ని సందర్భాల్లో డల్ అయిపోతూ ఉంటాం అనమాట. అలా కాకుండా మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే పాజిటివ్ ఆలోచనలు చేస్తూ అంటే దీన్ని నేను సాధించగలను. నా వల్ల అవుతుంది. నా ఆత్మాభివృద్ధి కోసం నేను అనేక ప్రక్రియలు చేపడుతున్నా. నా సాధనలో నేను ఎప్పటికప్పుడు ముందంజ వేస్తూ ఉన్నాను అని మీరెప్పుడైతే మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా మీతో మీరు కనెక్షన్ అయ్యి, మీరు అనుకున్నట్లయితే మీకు ఎన్‌లైట్‌మెంట్ చాలా సులభంగా, తేలిగ్గా అయ్యే ప్రక్రియలన్నింటిని గురించి మీకు మీ పూర్ణాత్మ ఏర్పాటు చేయటం జరుగుతుందనమాట. అయితే మనకి కొన్ని సంఘటనలు గాని, వ్యక్తులు గాని కొన్ని కొన్ని ఇష్టం లేకుండా అబ్బా! ఇది నేను ఇప్పుడు ఈ టైంలో నేను ధ్యానం చేసుకుందాం అనుకుంటే ఏదో ఒక పని పడుతుంది. ఎవరో ఒకళ్ళొస్తున్నారు. నాకు అడ్డుపడుతున్నారు. ఏంటి అని అనుకుంటే గనక, మరి మీ పుణ్యాత్మ మీకోసము ఆధ్యాత్మిక డెవలప్‌మెంట్ కోసమని మీరు కోరుకున్నారు కాబట్టి, మరి అనేక సంఘటనలను మీకు క్రియేట్ చేస్తూ ఉంటుందనమాట. ఎలా ఎదుగుదల చేస్తారు వీళ్ళు అని, వీళ్ళ ఆలోచనలు ఎట్లున్నాయి ఏంటని. పరిపూర్ణంగా మనం సరెండే మన హృదయానికి చెప్పుకున్నట్టయితే, ఆ విధమైన దాన్ని ఎలా గెట్ ఆన్ అయిపోవాలని పుణ్యాత్మని మీరు అడిగినట్టయితే, దానికి సంబంధించిన మరి మనం ఎప్పుడు కూడా విసుగ్గాను, చిరాకుగాను ఇలా ఉండేసి నాకు ఇది ఇంకెప్పుడవుతుంది, నా వల్ల కాదు, ఇంకెప్పుడు నేను ధ్యానం చేద్దాం అనుకున్నా, లేకపోతే కొన్ని కార్యక్రమాలు చేద్దాం అనుకున్నా, ఇవన్నీ అనుకుంటే గనుక ఏమి జరగని పననమాట. ఎందుకంటే అది మీ పూర్ణాత్మ మీకు కొంచెం క్రియేట్ చేసి ఇస్తూ ఉంటుందనమాట దాన్ని మీరు. అయితే మనము ఎదుగుదల కూడా ఎలా ఉండాలంటే, ఇప్పుడు మనము అనుకుంటాం, అబ్బో! నేను ఆధ్యాత్మికంగా ఎదగాలంటే చాలా టైం తీసుకుంటుంది కదా! అన్న భావన వస్తుంటుంది. కానీ మనకేమవుతుందంటే, నేను తక్షణమే ఎదగగలను. ఆ తక్షణమే అన్న పదం మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి దానికి తక్షణమే అని ఉన్నట్లయితే గనక, మీరు ఇమ్మీడియేట్‌గా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. ఎప్పుడో వస్తుంది ఆధ్యాత్మిక పురోభివృద్ధి, ఇన్ని సాధనలు చేయాలి, అన్ని చేయాలి, ఇన్ని చేయాలి. ఈ ఈ ఆలోచించుకుంటూ పొద్దున్న సాయంత్రం దాకా ఈరోజు ధ్యానం చేయాలి, ఈరోజు ఈ పని చేయాలి, ఈరోజు అది చెయ్యాలి, ఈ పుస్తకం చదవాలి, ఈడితో మాట్లాడాలి, అది మాట్లాడాలి, ఇది ఇలా ఇన్ని ప్రణాళికలేసేసుకుంటామే. కానీ మరి అడిగేందుకు ముందు పట్టలేదు. చేయాలనుకున్న పనులెందుకు మనం చేసుకోలేకపోతున్నాము? నా ఎదుగుదలకి నా ఆలోచనలు అడ్డొస్తున్నాయా? అని మన మీద మనకే నెగెటివ్ వచ్చే ఆలోచనలు ఎందుకొస్తూ ఉంటాయంటే, మనము పరిపూర్ణంగా మన హృదయంతో చెప్పుకుంటూ నేను తక్షణమే ఎదుగుతాను. ఇప్పుడే ఎప్పటిదాకా వెయిట్ చేయక్కర్లేదు. నేను ఎన్నెన్నో సాధనలు చేసి ఏదో చేయాలనుకున్నా. అది కాదు. నేను ఇమ్మీడియేట్‌గా ఇప్పుడే, ఈ క్షణమే, ఈ నిమిషమే, ఈ గడియలో నేను ఎదుగుదాం అనుకుంటున్నాను. మీరు ముందర అడుగేస్తే 10 అడుగులు మీకు ముందర దారి చూపిస్తుంటుంది మన పుణ్యాత్మ. అలాగనమాట. ఎందుకంటే
ఆధ్యాత్మికంగా ఎన్లైట్‌మెంట్ అనేది చాలా తేలిక కొంతమంది భయపడతారు. బాబోయ్! ఎప్పుడా? ఎప్పుడా? అని చెప్పేసి. అప్పుడు ఈ ఇప్పుడు మనం ఏదైతే ఆధ్యాత్మికంగా ఎదగడానికి కొన్ని కొన్ని లక్షణాలు అవసరం అన్నమాట. లక్షణాలంటే అవేంటంటే మనకి మౌనంగా ఉండి, ఎవరిని ఏమనకపోవటము, లేకపోతే ప్రేమతత్వంతో ఉండడము, రకరకాల దైవీ లక్షణాలు డివైనిటీ అన్నమాట. దివ్య లక్షణాలు కొన్ని ఉంటాయి. ఆ లక్షణాల్లో మీరు ఎదుగుదాం చేద్దామని మీరు భావన చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మరి దేని ద్వారా మీకు కావాలి? ఒక లక్షణం మీలో పుణికి బాగా అసలు దానిలో మెల్ట్ అయిపోయి, దాంతో కలిసిపోయి, మీరు ఆధ్యాత్మికంగా దీని ద్వారా ఈ లక్షణం అంటే మీలో ప్రేమతత్వాన్ని లక్షణం ద్వారానా? జ్ఞానతత్వం ద్వారానా? ఏదో ఒక పాయింట్ అన్నమాట. డివైనిటీ దివ్యత్వంలోకి వెళ్ళడానికి నేను ఈ లక్షణాన్ని పెంచుకొని చక్కగా ముందరికెళ్దాం అనుకుంటున్నాననుకోండి గానీ, మీకోసం ఏమవుతుంది, ఆ లక్షణాన్ని నాలో ఉండిపోవడానికి మీకు మీరే చెప్పుకుంటారనమాట. అనుమతి ఇవ్వాలి నాకు అనేసి మీరు చెప్పుకోవటం వలన చాలా అద్భుతంగా ఉంటుందనమాట. ఇప్పుడు అప్పుడు ప్రశాంతంగా మీరు హాయిగా ఉంటారు. ఎందుకంటే అన్నిట్లో వెళ్ళేట్టేసి అన్నిట్లో వెళ్ళిపోదామని మనం తొందరపడక్కల. తెలుసుకోండి. ఎంతవరకు తెలుసుకుంటారో జ్ఞానమంతా తెలుసుకోండి. ఆచరణ యోగ్యమైన మాత్రమే మీరు తీసుకోవాలనమాట. అందుకని జెప్పేసి. అయితే మీరు రోజువారీ పనులున్నాయనుకోండి పొద్దున్నుంచి సాయంత్రం వరకు మీరు చేసే పనుల్లో ఏవి మీకు ఆధ్యాత్మిక అభివృద్ధికి మీరు యూజ్ చేసుకుంటున్నారు? అంటే మీకు సోల్ లెవెల్‌లో మీకు ఏ విధంగా ఆత్మ సంతృప్తి అంటారు దాన్ని. ఆ విధమైన సంతృప్తి మీలో ఏ విధంగా ఎక్కడొస్తుంది? ఏ పని చేస్తే మీకు ఆనందం కలుగుతుంది? ఏ పని చేస్తే మీ ఆత్మాభివృద్ధికొస్తుంది? అన్న పాయింట్. చూడండి కొన్ని సందర్భాల్లో మనం కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఒక ఫ్రెండ్ వచ్చినా, ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళ ఇంటికి చెప్తుంటారు. మన ఇంట్లో ఏవో ఉన్నాయి చెప్పుకుంటా ఇలా కాలక్షేపం ఎంతసేపు చెప్పుకున్నా తరగని నిధిలా ఎళ్ళిపోతుంది. కానీ యాక్చువల్‌గా మనం కలుసుకున్నప్పుడు గాని, ఒక మిత్రుడిని కలిసినా, ఎవరినైనా చేసినా వాళ్ళ యాటిట్యూడ్స్ ఎలాగైనా మనం ఎట్లా ఉండాలంటే ఓకే. వాళ్ళేదైనా చెప్పబోతుంటే వెంటనే మనము మెల్టింగ్ అయిపోయి మారిపోయి, మనము చక్కగా ఆధ్యాత్మికంగా ఓకే. ఇది చాలా బావుంది. నాకు ఈ బుక్ చదివాను. ఈ పాయింట్ చాలా నచ్చింది. ఈ లక్షణాలు ఆధ్యాత్మికంగా మీరు ఏ విధంగా ఎదగాలనుకుంటున్నారు? మీ ఎదుగుదల కూడా పక్క వాళ్ళకి కూడా మీరు చెప్తూ ఉండగానే చక్కగా మార్పు అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే మీ ఫ్రీక్వెన్సీ అనేది, ఎనర్జీస్ అనేది పెరుగుతూ ఉంటాయి కాబట్టి. అంటే ఇక్కడ ఎన్‌లైట్‌మెంట్ అనేది ఆటోమేటికల్లీ మీకు వస్తూ ఉంటుందనమాట. అయితే ప్రతి ఒక్క విషయాన్ని గూడా మనం నెగెటివ్ విషయాలను కూడా పాజిటివ్‌గా మనము థింక్ చేస్తూ దాన్ని ఎలా అంటే ఆధ్యాత్మిక అభివృద్ధి. ఎందుకంటే ఎన్‌లైట్‌మెంట్ అంటారు దీన్ని. ఎన్‌లైట్‌మెంట్ కావాలని అంటే గనుక మనము ప్రతిదాన్ని విమర్శించబోతూ నాకే ఎందుకొచ్చింది? నాకే ఎందుకిది? అన్న పాయింట్‌లన్నీ పక్కన పడేసి చక్కగా హృదయంగా కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ఉన్నత స్థితిలో ఉన్న మా ఆలోచనల నుండి పాజిటివ్ పరిస్థితుల్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చనమాట. మీకు మీరు ఏవండి ఎలా క్రియేట్ చేస్తాం నెగెటివ్‌గా అని అంటే గనక మీరు రోజు రోజుకి డే బై డే అండి మీరు ప్రతిరోజు హృదయం మీద చేతులు పెట్టుకొని, నేను రోజు రోజుకి కూడా నా ఆత్మని నేను ఉన్నత స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకెళ్తున్నాను అన్న భావన మీలో క్రియేట్ చేసుకుంటూ పాజిటివ్‌గా నేను ఈ రోజంతా కూడా పాజిటివ్‌గానే ఆలోచిస్తాను. నేను ఈ రోజంతా ఎవరిని బాధ పెట్టే విషయాలు ఏమి పట్టించుకో నేను ఈ రోజంతా ఆనందంగా ఉంటాను. మీకు మీరు చెప్పుకుంటూ ఫస్ట్ మీ డెవలప్‌మెంట్ మీరు చూసుకుంటూ, పక్కన ఇంట్లో వాతావరణం అంతా కూడా క్రియేషన్ అయ్యి చక్కగా పాజిటివ్ ఎనర్జీస్ తోటి మీకు కనెక్ట్ అయ్యి ఉంటుందనమాట. అప్పుడు మీరు ఏ విషయాల మీద కేంద్రీకరించినా అదేమవుతుంది అంతా కూడా మీకు పాజిటివ్‌గానే వస్తూ ఉంటుందనమాట. మీరు మీరు ఇలా థింక్ చేయాలన్నమాట. ఎలా అంటే నేను ఇది పాజిటివ్‌గా థింక్ చేయడానికి అవకాశం ఉంటుందా? లేపోతే నెగెటివ్‌గా ఆలోచిస్తున్నానని ఆధ్యాత్మిక ఎదుగుదల అనుకుంటూ ఉండాలన్నమాట. మరి మీరు కొన్ని కొన్ని వ్యక్తిత్వాలతోటి నిలబడి మీరు ఇలా ఉండాలి, అలా ఉండాలి వస్తారు కదా! కానీ దానికి వ్యతిరేకమైన పరిస్థితులు మీకొచ్చినప్పుడు మీరేం చేస్తారు? అదొక ఛాలెంజింగ్‌గా, అదొక క్రియేటివ్‌గా చక్కగా మీకు ఎలా నేను దీన్నే సాధించగలను అన్న భావన మీరు ఒక స్థితికి వచ్చేసారంటే చాలా అద్భుతంగా ఉంటారు. కానీ ఇలా రావాలి అంటే కొన్ని కొన్ని మన ఆధ్యాత్మిక ఎదుగుదల కొన్ని కొన్ని పెట్టుకోవాలంటే ఎలా అంటే ప్రతి దాన్ని మనం అంగీకరిస్తూ ఉండాలి. తర్వాత ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రేమతత్వంతో ఉండాలి. అంగీకరించలేకపోవటం వల్లనే మన లోపల ఏమొస్తుంటే అన్ని డిస్టర్బెన్సెస్ అన్నీ వస్తుంటాయన్నమాట. వాడంటే ఇలా, వీడంటే ఇలా అందరి పట్ల మీరు సమత్వభావము, స్థిరత్వము, ప్రేమతత్వం కలిగి ఉన్నట్లయితే మీలో వస్తుందన్నమాట. మీరు చేసే ప్రతి ఒక్క పని గూడా ఒక పని చేసేస్తారు. తర్వాత నన్నే అన్ని తిట్టేసుకుంటూ ఉంటా. ఎందుకొచ్చిందిరా దేవుడా అని అలా కాదు. యూ అప్రిషియేట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ అప్రిషియేట్ చేసుకోవాలి. వెనక్కి ఇలా చేపెట్టేసుకొని ఓహ్! యూ హావ్ డన్ గుడ్ గ్రేట్ వర్క్ అనేసి చెప్పుకున్నట్లయితే మీ ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది అద్భుతంగా సాగిస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని మీరు
విమర్శించుకోవట్లేదు. ఎవరిని కూడా విమర్శించుకోవట్లేదు. ప్రతిదాన్ని మీరు అంగీకరిస్తూ ఉన్నారనమాట. అయితే మీ పుణ్యాత్మ ఏం చేస్తుందంటే మీకు శాంతియుతంగా, ప్రశాంతంగా జీవించటానికి చక్కటి అవకాశాన్ని అన్నీ కూడా ఇస్తూ ఉంటుందనమాట. ఇస్తూ ఉండేసరికి మీ భావావేశాలన్నిటికి కూడా ప్రేమని మీ పుణ్యాత్మ మీ మీద ఎంత ప్రేమ చూపిస్తుందో, మీ యొక్క ఆలోచనల పట్ల మీరు అంతే ప్రేమ తత్వంతోటి ఒక ఆలోచన మంచిదని, ఒక ఆలోచన చెడ్డదని ఇలా క్లాష్‌నెస్ పెట్టుకోకుండా ప్రేమ తత్వంతోటి అద్భుతమైన స్థితిలో మీరు అవన్నిటి కూడా పంచినట్లయితే మీ యొక్క వ్యక్తిత్వం గాని, మీ యొక్క దేని గాని వస్తూ ఉంటుందనమాట. మిమ్మల్ని మీరెప్పుడు గూడా తప్పు పట్టకూడదనమాట. ఎందుకంటే, మీరు ఎప్పుడైతే తప్పు పడుతున్నారో తప్పు పడటం అంటే ఏంటి ఇక్కడ మీ ఈ దృష్టి ఎలా ఉంటుందంటే, చూసే దృష్టిని బట్టి దృశ్యం మారుతుంది. మన దృష్టి ఎలా ఉండాలి? అవతల వ్యక్తిని తప్పు పట్టకుండా ఉండాలి అనే లక్షణం మనకి ఎలా వస్తుంది అంటే, మనల్ని ముందు ఫస్ట్ తప్పు పట్టుకోకుండా, మనల్ని ముందు ఏ విధంగా లేకుండా, క్రిటిసిజం లేకుండా, నో కామెంట్, నో జడ్జ్‌మెంట్ లేకుండా ఉన్నట్లే అప్పుడు చక్కగా మన ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది సాధ్యము అవుతుందనమాట. అంటే మీ యొక్క ఎదుగుదలే మీకు డైరెక్ట్ చేస్తుందట మిమ్మల్ని. ఒక స్థితికొచ్చిన తర్వాత మీరు చేయగలిసినవి అన్నీ చేసేస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు ఆ లక్షణాలన్నీ మీకు వచ్చేస్తూ ఉంటాయి. నాకిదే అదే అని చెప్పేసి. సో, మీ ఎదుగుదల ఏ విధంగా ఉండాలి అనంటే అద్భుతమైన పూర్ణాత్మ శాంతియుతమైన వాయిస్‌ని మీరు వినాలి అని అనుకుంటే అంటే మీ పూర్ణాత్మ యొక్క వాయిస్‌ని మీరు వినగలరు. ఎలా వినగలరంటే, మీరు మీ పట్ల మీరు ప్రేమగా ఉండటము, మిమ్మల్ని మీ ఎదుగుదలకి మీకు సహాయం చేయమని పూర్ణాత్మని అడుగుతుంటే, ఆ పూర్ణాత్మ చెప్పేది మనసులో వచ్చే ఆలోచనతోటి ఉండి అన్ని రకాలు ఉండటం మూలాన గందరగోళ స్థితి నుంచి మిమ్మల్ని బయటపడేయడానికి చక్కటి ప్రశాంతమైన వాతావరణం క్రియేట్ చేస్తూ, మిమ్మల్ని ప్రశాంత స్థితికి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్తూ చక్కటి అద్భుతమైనటువంటి వాస్తు క్రియేట్ చేయటం మూలాన మీరేం చేస్తారు, అప్పుడు ఒక స్థితికి చేరుకుంటారు. మిమ్మల్ని మీరు విమర్శించుకోవట్లేదు, ఏం లేదు. మిమ్మల్ని ప్రేమించుకుంటున్నారు, అందరిని ప్రేమిస్తున్నారు. ఆత్మతత్వంతో దృష్టి చూస్తున్నారు. దృష్టి మారితే దృశ్యం మారుతుంది. మీ లోపలంతా కూడా కళ్ళు దివ్యంగా తయారై ప్రేమ తత్వంతోటి, డివైన్ ఎనర్జీతోటి ఎన్‌లైట్‌మెంట్ మాస్టర్స్‌గా అంటే ఎన్‌లైట్‌మెంట్ కష్టము అని అనుకోవడం కాదు. ఈ చిన్న చిన్నవి పాటిస్తూ ఉంటే ఒకానొక స్థితికి చేరుకొని మనం పూర్ణాత్మ యొక్క గైడ్‌లైన్స్ తోటి మనం చక్కగా ఆ యొక్క వాయిస్‌ని వింటూ మనము అద్భుతమైనటువంటి మన యొక్క ఇండివిడ్యువాలిటీ వ్యక్తిత్వాన్ని మనం కాపాడుకుంటూ ఉంటామండి. మనం ఏ విధంగా దాన్ని కూడా అడగాలంట. వ్యక్తిత్వాన్ని కూడా మనము సహాయము అడగాలనమాట. అంటే ఇక్కడ ప్రేమ అనేది చాలా అద్భుతమైన విషయంగా పనిచేస్తుందనమాట. అయితే మనం గనక ఇలా ఉన్నట్లయితే గనక, మన చుట్టూ ఉన్న వాతావరణం గూడా ఏమవుతుందంటే ప్రేమమయమవుతుంది. ప్రేమతత్వంతో ఉంటుంది. కాబట్టి మన యొక్క ఎదుగుదలే పూర్ణాత్మిక ఎదుగుదల. ఎందుకంటే చూడండి తల్లి తన పిల్లల్ని పెద్ద పెద్ద మంచి ఉద్యోగాల్లో చూసి వాళ్ళు ఆనందంగా తృప్తిగా ఉంటుంటే తల్లి ఎంత ఆనందపడుతుందో అలాగే మన పూర్ణాత్మ ఎంతసేపు మనము ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం అనేక క్రియేషన్ చేసింది వీళ్ళు అర్థం చేసుకోవటాన్ని ప్రేమగా అత్యంత ప్రేమగా మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ పూర్ణాత్మ చెప్పే సందేశాన్ని విని మనము అద్భుతంగా ఎన్‌లైట్‌మెంట్ అవుతుంటే తన ఎదుగుదల వస్తుంది. ఎందుకంటే నేను కూడా వీళ్ళకన్నా నాకన్నా ఇంకా బాగా చేశారు. ఎన్నెన్నో ఉన్నాయి. నేను కూడా వీళ్ళ నుంచి నేర్చుకోవాలి. చూడండి పిల్లల దగ్గర నుంచి మనం ఎన్ని నేర్చుకుంటూ ఉంటాం కదండీ! అలాగనమాట. మరి ఏవైతే మీ నమ్మకాలు ఇవన్నీ బిలీఫ్ సిస్టమ్స్ ఉంటాయో వాటన్నిటిని తొలగించాలట. దాన్ని వదిలేయాలన్నమాట. ఏ బిలీఫ్ సిస్టమ్స్ ఉన్నా కూడా వాటన్నిటిని వదిలివేసి అనుకోవాలన్నమాట. ఇప్పుడు మనము ఏదైనా ఒక డిస్టర్బెన్స్ మూడ్‌లో కనుక దీని కింద ఉన్నప్పుడు మీ పూర్ణాత్మ క్రియేట్ చేసినప్పుడు పూర్ణాత్మని మీరు అడగండి. నేను ప్రేమతత్వంతో ఉండాలనుకుంటున్నాను. మౌనంగా ఉండాలనుకుంటున్నాను. కొన్ని కొన్ని చిరాకు పరిస్థితుల నుంచి కాబట్టి మరి ఈ ప్రేమతత్వాన్ని మీరు చెట్లకు గూడా పంచి, చెట్లని హగ్ చేసుకున్నట్లయితే గనక ప్రశాంత చిత్తం వస్తుందనమాట. కాబట్టి మీ ఎదుగుదలకు సంబంధించిన ఏదో ఒక నిర్ణయం ఆధ్యాత్మిక ఎదుగుదలే మీకు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. మీకు అర్థమైందనుకుంటా. థాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు ధ్యానంలోకి వెళ్ళిపోదాం. మనం కణకణాల్లో కూడా అణువణువు కూడా మన లోపల ఎలాగా మనము మార్పు చెందించుకుంటూ ఆహ్,
ఆధ్యాత్మిక ఎదుగుదల అంటే మన ఎన్‌లైట్‌మెంట్ ఒక దివ్యమైన తేజస్సుతోటి మనం ఎలా ఉంటామనేదే ఈ రోజు యొక్క ధ్యానం యొక్క ఉద్దేశము అన్నమాట. అంటే పూర్ణాత్మ సహాయంతోటి మన ఆధ్యాత్మిక ఎదుగుదల మనం ఎలాగా కణ కణ స్థాయి నుంచి మనం మార్పు చెందించుకుంటూ ఉండేటువంటి ధ్యానం చేస్తున్నామండి. కళ్ళు మూసుకుందాం. ఇప్పుడు ధ్యానం చేద్దాం. కణ స్థితిలో మనం ఏ విధంగా ఉండాలి? రిలాక్స్ స్టేట్‌లో ఉన్నాం. మన శరీరము, మనస్సు, బుద్ధి అంతా కూడా మనం రిలాక్స్‌గా ఉన్నాం. ప్రశాంతంగా ఉన్నాం. మన శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని అంతా కూడా మనం ధ్యానానికి సమాహితం చేస్తున్నాం. రిలాక్స్. ఎన్ని ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా మన శరీరాన్ని ఇప్పుడు మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా ధ్యానానికి సిద్ధంగా ఉన్నాం. నఖశిఖ పర్యంతం అంతా కూడా మీరు శిరోభాగం నుంచి పాదాల వరకు కూడా మీ శరీరాన్ని ప్రశాంత స్థితి, రిలాక్స్. మీ చుట్టూ కూడా ఉన్నత తలాలకు చెందిన మాస్టర్స్ అందరూ కూడా ఉన్నారు. ప్రశాంతంగా ఉన్నారు. హాయిగా రిలాక్స్. ముందుగా బ్రహ్మ సుభాష్ పత్రి గారిని, స్వర్ణమాల పత్రి గారిని, ఆర్క్టేరియన్ హీలింగ్ టీమ్‌ని, మహావతార్ బాబాజీ గారిని అందరు మాస్టర్స్‌ని కూడా ఇన్వైట్ చేసుకుందాం మనం. రిలాక్స్. ఇప్పుడు మీరు మీ యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల లోపల మీ కణ కణానికి కూడా యాక్టివేషన్ చేసుకుంటున్నారు. మీ పూర్ణాత్మ ఇన్వైట్ చేయండి పూర్ణాత్మని. మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఆ పూర్ణాత్మ మీకు సహాయం చేస్తుంది. కణ కణాల నుంచి కూడా మీరు నిశ్శబ్దంగా ఉండండి. మరి మీరొక శక్తివంతమైనటువంటి ఒక నక్షత్రం ఉంది. ఆ నక్షత్రాన్ని ఊహించుకోండి. ఆ నక్షత్రము ఒక బంగారం ఎలా గుండ్రంగా తిరుగుతుందో ఆ బంగారాన్ని కూడా ఊహించుకోండి. అది వస్తువుల్ని, పరిస్థితుల్ని అన్నింటినీ కూడా ఆకర్షించుకుంటుంది ఆ నక్షత్రం. ఆ బొంగరాన్ని మీరు ఎంత బాగా తిప్పుతారో అంత బాగా తిప్పండి. ఆ తిప్పుతున్నప్పుడు మీ లోపల కొన్ని వాటిని వదిలేసుకోవడం అన్నమాట మనం. ఏవైతే మీకు ఆధ్యాత్మిక ఎదుగుదలకి అడ్డుగా ఉన్నాయో కణ స్థితిలో కూడా కణ కణానికి మీరు ఒక దివ్యమైన కాంతిని పంపిస్తున్నారు. ఎక్కడెక్కడైతే మీకు బ్లాకేజెస్ ఉన్నాయో ఆ కణం ద్వారా ఆ డివైన్ కణం అనేది ఒకటి ఉంటుంది మన లోపల, దివ్యమైన ఒక కణం. ఆ కణం ద్వారా మనకి యాక్టివేషన్ జరుగుతూ ఉంటుంది. మీరు ఆ నక్షత్రాన్ని కానీ ఒక బొంగరాన్ని తాడుతూ ఇలా గిర్రం తిప్పుతారు కదా, ఆ బొంగరాన్ని ఎంత స్పీడ్‌గా మీరు తిప్పుతుంటే కొన్ని మీ లోపల ఆకర్షించబడినటువంటి వాటినన్నిటిని కొన్ని వదిలేస్తున్నారు. ఎందుకంటే
వదిలివేయటమే. కణస్థితిలోంచి మీరు వదిలిపెట్టాలన్నమాట. పైపైన మీరు చెప్పినంత మాత్రాన వదిలేస్తున్నానంటే కుదరదు. మీ లోపల ఆ డివైన్ కణం వెళ్ళి లోపల నక్షత్రం లోపల, మీ లోపల హృదయ నక్షత్రం లోపల అణువణువుకి ఆ కాంతి ప్రసరణ జరుగుతుందంట. ఎందుకంటే మీ పూర్ణాత్మ మీకు కనెక్ట్ అయింది కాబట్టి, ఆ పూర్ణాత్మ ద్వారా కణానికి గూడా కాంతి రూపంలో ఉంటుంది. ఆ దివ్యమైనటువంటి కాంతి మీ లోపలకంతా ప్రసరణ జరిగి, ఆ ఒక ఏవైతే మీరు బొంగరం గిర్రం తిరుగుతుంటే కొన్ని ఏమవుతాయంటే స్పీడ్‌కి ఏదైనా చూడండి మనం ఒక స్పీడ్ గాలి బాగా వస్తుంటే మనకి కొన్ని గాలికి ఎగిరిపోయినట్టుగా ఎలా వెళ్ళిపోతుంటాయో, మనకి కొన్ని పాతవి ఆలోచనలు గాని, ఆ కణంలో నిక్షిప్తమై ఉంటాయి ప్రతీది కూడా. ఆ కణాన్ని యాక్టివేట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం వదిలిపెట్టి వాటి లోపల ఉండేటువంటి వదిలిపెట్టలేనటువంటి వాటిని వదిలివేస్తూ, మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి అవసరమవుతున్నాయో వాటిని మాత్రమే మనం ఆకర్షించుకుంటూ ఉన్నాము. ఆ దివ్యమైన కణంతోటి. మై డియర్ మాస్టర్స్, ఫీల్ దట్ ఎనర్జీస్ మీరు కణంలో కూడా యాక్టివేషన్ అవుతుంది. మీ లోపల అన్నెసెసరీవన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి. అవసరమైనవి మాత్రమే కణాల్లో నిక్షిప్తమైనవి మాత్రమే దివ్యమైన తేజస్సుతోటి, దివ్యమైన ప్రక్రియతోటి హాయిగా మీరు ఆ కాంతిని అనుభూతి చెందుతూ ఉన్నారు. మీరు ఊహించండి ఇవన్నీ కూడా కొన్ని అనవసరమైనవి వెళ్ళిపోయి కొన్ని కొత్తవి మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు మీ పూర్ణాత్మ సృష్టించినటువంటి పరిస్థితులు, అవన్నీ కొత్తవన్నీ గూడా మీకు అట్రాక్ట్ అవుతున్నాయి. వాటిని మీరు ఎలా చూస్తున్నారంటే, ఇంతకుముందు మీరు అంగీకరించలేని తత్వంలో ఒక కణం అది రూపంలో నిక్షిప్తమైందనమాట. అవి నాకిష్టం లేదు, నేను చేయలేను అవన్నీ ఉంటాయి. మన కణ రూపంలో ఉంటాయండి. అవన్నీ కూడా. వాటన్నిటిని కూడా దివ్యమైన కాంతి వెళ్ళి వాటి లోపలికి వెళ్ళి కొత్త వాటిల్ని ఆకర్షించుకొని ఆ పరిస్థితుల పట్ల మీకు అట్రాక్ట్ కలుగుతుంది. ఆకర్షణ కలిగి వాటిని అంగీకరించటం మొదలుపెట్టి, ఆధ్యాత్మిక ఎదుగుదలకి అవసరమైనవి మాత్రమే మీరు స్వీకరిస్తూ ఉన్నారు. ఇవన్నీ కాంతి రూపంలోకి మారిపోతున్నాయి. పాత వాటిలన్నిటి కూడా ఏవైతే అడ్డుగా ఉన్నాయో ఆధ్యాత్మిక ఎదుగుదలకు అవన్నీ కూడా కాంతిలో కలిసిపోయి మీ చుట్టూ ఒక దివ్యమైన కాంతి ప్రసరణ జరుగుతుంది. మీ లోపల ఉన్నటువంటి అనేక కణ రూపంలో మీరు దివ్యమైన శక్తిని, దివ్యమైన జ్ఞానాన్ని అన్నీ స్వీకరిస్తూ కేవలము మీరు ఆధ్యాత్మిక ఎదుగుదలకి అంగీకరించలేని వాటన్నిటిని కూడా అంగీకరిస్తూ అద్భుతమైన స్థితిలో మీరున్నారు. ఇంతకుముందు మీరు ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నా, ఇప్పుడు మాత్రం దివ్యమైన తేజస్సుతోటి, దివ్యమైన కాంతితోటి, డివైన్ లైట్ తోటి మీరు మీ హృదయంతో కనెక్ట్ అయ్యి, మీ పూర్ణాత్మతో మీరు ఎన్‌లైట్‌మెంట్‌కి, మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకి పూర్ణాత్మ సృష్టించిన వాటన్నిటిని మీరు అంగీకరిస్తున్నారు. అప్పుడు మీకు మీ ఎదుగుదలకు ప్రేమ అనే అన్నిటిని మీరు ప్రేమించగల శక్తి మీకప్పుడు కలుగుతూ ఉంటుందన్నమాట. మరి అవన్నీ గూడా మీ అవన్నీ ఆ శక్తి అనేది ఎలా వస్తుందంటే, ఒక దారం పోగుల రూపంలో వస్తూ ఉంటుంది. ఆ దారం పోగులన్నీ కణ రూపంలోకి వెళ్ళి, ఆ ఒక ఎనర్జీ ఆ కణాలకి అందటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ శక్తి నక్షత్రం మధ్య నుంచి మీ హృదయానికి పంపండి. ఇప్పుడు ఆ కణగ రూపంలో మనం బొంగరం తిప్పుతూ ఉంటే, అది డివైన్ కణం వచ్చి మన లోపల అణువుకి ఆ కణంలో ఉండే కాంతి నక్షత్రాల కాంతి కోటి సూర్య ప్రకాశ తేజస్సుతోటి ఉంటాయి కాబట్టి, మీ లోపల మీ హృదయానికి ఆ కాంతిని మీరు పంపిస్తున్నారు. ఆ కణాలన్నీ ఏకమైతే ఎంత దివ్యంగా దేదీప్యమానంగా ఉంటాయి. అదంతా మీ హృదయంలోకి చేరుతుంది. మరి మాస్టర్స్, మీరు ఆ కాంతిని ఫీల్ అవ్వండి. అద్భుతమైనటువంటి జ్ఞాన శక్తితోటి మీరు వెలుగొందండి. మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకి క్రియేట్ చేయబడినటువంటి ప్రతి ఒక్క సంఘటనని కూడా చాలా హ్యాపీగా, ఆనందంగా కణ స్థాయిలోంచి మీరు అంగీకరిస్తున్నారు. కాబట్టి మై డియర్ మాస్టర్స్, ఇప్పుడే ఈ నిమిషమే తక్షణమే నేను ఎదుగుదలకు సిద్ధంగా ఉన్నాననుకుంటే దానికి మీరు కాంతిని పంపిస్తున్నారు. మీ చుట్టూ కూడా సరౌండ్ అయినటువంటి ఎనర్జీస్‌తో మీరు ఎంతసేపు ఉండగలరో అంతసేపు ఉండండి. మై డియర్ మాస్టర్స్, రిలాక్స్.
మరి మీ పూర్ణాత్మ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పంపించండి. ఈ యొక్క ధ్యానానికి కృతజ్ఞతలు తెలుపుకోండి. మరి డివైన్ మాస్టర్స్ ఎంతో మంది ఉన్నారు. ఇన్వైట్ చేసుకున్నాం వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకోండి. వారి వారి స్వస్థానానికి వెళ్ళాలి. ప్రతి ఒక్కరిని మాస్టర్స్ ఇన్వైట్ చేసుకున్న తర్వాత వారి వారి స్వస్థానానికి తిరిగి పంపించి వేయాలి. కళ్ళ మీద చేతులు పెట్టుకోండి. థ్యాంక్ యూ చెప్పండి. ఈ ధ్యానానికి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందిస్తున్న మాస్టర్లందరికీ, సునీత గారికి, జానకి గారికి, సరస్వతి గారికి, శేషు మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.